హాయ్ అందరికి నమస్తే. నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. చాలా మందికి తెలియనిది ఏంటంటే రామాయణం, మహాభారతం ఇవన్నీ ఎలా చదవాలో, లేకపోతే చదివితే యూజ్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా మందికి తెలీదు. అయినా కూడా చదివేస్తా ఉంటారు. దాని గురించి చదివినా కూడా మనం పాటిస్తామా లేదా, లేకపోతే పాటిస్తే ఏంటి, చాలా మంది పాటించట్లేదు, చదువుతున్నారు. సో అవన్నీ మనం తెలుసుకోవాలంటే మనతో ఉన్నారు తట్ట శ్రీనివాస్ చక్రవర్తి గారు ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ జై అమ్మా. శ్రీమన్నారాయణ. సో మనకి చాలా మందికి తెలియనిది ఏంటంటే, చాలా మంది మహాభారతం ఇవన్నీ చదువుతూ ఉంటారు కానీ ఎవరికీ తెలీదు. దానివల్ల యూజ్ ఏంటి? చదివినా కూడా చాలా మంది పాటించట్లేదు. అందుకోసం ఇంకా చదవడం ఎందుకు? చాలా మంది పాటించట్లేదు. చాలా మంచి ప్రశ్న అమ్మా జ్యోతి. రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత చదవటం మానేయడం కంటే హ్మ్. చదవటం ఉత్తమం. అది ఒక స్టేజ్ లెవెల్. లెవెల్ 2 ఏంటంటే చదివిన దాన్ని అర్థం చేసుకోవటం లెవెల్ 2. ఒకవేళ మనం అర్థం చేసుకోవటం కష్టమైతే మనకి సమీపంలో ఉన్న పెద్దలను ఆశ్రయించి, ఎవరైతే ముందుగా వాటి యందు ప్రవేశం కలిగి ఉన్నారో వాళ్ళని సమీపించి మన సందేహ నివృత్తి చేసుకుంటూ చదవడం ముఖ్యం. హ్మ్. లెవెల్ 3 ఒకసారి మనకు అర్థమైన తర్వాత మన జీవితంలో వాటిని ఎలాగా ఆచరించి, అనుసరించి మన ముందు తరాలకు అందజేయాలి అనే విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది తల్లి. ఓకే. హ్మ్. సో ఇప్పుడు చాలా మంది పాటించట్లేదు. హ్మ్. చదువుతున్నారు గానీ. హ్మ్. సో అవన్నీ పాటించకపోతే ఒకవేళ ఏమన్నా ఇలా నష్టం కలగడం అలా ఏమన్నా జరుగుతుందా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఉదాహరణకి మీరు ఐటీ విద్యార్థి అనుకుందాం కాసేపు. హ్మ్. ఈ ఐటీ ప్రశ్నలు అనేకమైన సబ్జెక్ట్ చదువుతారు. చదివిన సబ్జెక్టుని మీరు అర్థం చేసుకోకుండా చదివి డిగ్రీ తెచ్చుకున్నట్లయితే మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ యొక్క విజయ శాతం ఎంత ఉంటుంది, అందులో సక్సెస్ అయ్యేది చాలా తక్కువ ఉంటుంది. అంతే తప్ప ఇంకేం జరగదు అక్కడ. సో అర్థం కాని చదువు వ్యర్థం అంటారు పెద్దలు. అంటే మన చదివిన చదువు మనకు అర్థం అవ్వాలంటే అందులో దాగి ఉన్న రహస్యాలని మనం అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకుంటూ చదివితేనే చదువు, లేదా అది ఎందుకు పనికిరానిది అని అర్థం మాట. ఏదో చదివి చెప్పేస్తున్నారు కానీ దాన్ని పాటించడము అన్నది ఎవరు చెయ్యట్లేదు. కలియుగంలో పాటించ చాలా కష్టం కానీ అందుకే ఏం చెప్తామంటే రామాయణ భారత గ్రంథాలు చదివి కనీసం ఇంటి యందు మనం వాటిని కనుక అవలంబించగలిగితే, ఆచరణ చేయగలిగితే ధైర్యంగా, తర్వాత ఆ విషయాన్ని బయట ప్రపంచాన్ని తీసుకెళ్ళగలుగుతాం. మన యందు మనం ప్రయత్నం చేద్దాం ఇంట్లో. అంటే మీరు ఒక ఫస్ట్ స్టెప్ తీసుకోండి, తర్వాత 2 స్టెప్ బయటికి వేద్దాం. స్టెప్పే అడుగు వేయనట్టు కుదరదు, ఎక్కడొచ్చో అడుగు పడాల్సిందే. 1000 మైల్స్ ఆఫ్ జర్నీ ఈవెన్ స్టార్ట్ విత్ సింగిల్ స్టెప్ అంటారు పెద్దలు. 1000 మైళ్ళ దూరం కూడా ఒక్క అడుగుతోనే మొదలవ్వాలి. సో మార్పు మన ఇంట్లో మొదలు పెడదాం, దాన్ని నెమ్మదిగా ప్రపంచానికి పరిచయం చేద్దాం. తల్లి ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళకి చదివేంత టైం లేదు. అందరూ ఈ జనరేషన్లో రన్నింగ్ ఉంది అని లైఫ్. ఈ మహాభారతం ఇవన్నీ చదివేంత టైం లేదు. కానీ చదివినా దాన్ని అనుసరించే అంత ఎవరికి ఉండట్లేదు. సమయం అసలు లేదంట. సమయం అసలు లేదు. మంచి ప్రశ్న అమ్మా జ్యోతి. టైం లేదు అని చెప్పడం తప్పు. టైం ఉంది. టైమే లేకపోతే మాల్స్కి వెళ్ళడానికి టైం ఎక్కడి నుంచి వస్తుంది, సినిమాలకి వెళ్ళడానికి టైం ఎక్కడి నుంచి వస్తుంది, లేదా పార్టీలకు వెళ్ళాలన్నా టైం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి దాని మీద శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకపోవటం వల్ల తప్ప టైం లేక కాదు. మాకు 24 గంటలే, మీకు 24 గంటలే. మేము ఉద్యోగం చేసాం, అయినా కొంత సమయాన్ని కేటాయించాం. ఇక్కడ శ్రద్ధ ముఖ్యం తప్ప టైం కాదు. ఎవరికైనా 24 గంటలే. మీరు ఆ సమయాన్ని ఎలాగ ఉపయోగిస్తారు అన్నది మీ చేతిలో ఉంది. అన్లెస్ అటువంటి ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక పశువు జంతువు అయితే తప్ప నేను మాట్లాడలేను. ఒక పశువు జంతువుకి కాలంతో సంబంధం లేదు, కానీ మనిషి అనేవాడి కాలంతో సంబంధం ఉంది. కాబట్టి కాలాన్ని విభజించి మీరు పాలించాలి. టైం మేనేజ్మెంట్ అంటారు కదా మీరు చదువుకునే పిల్లలు. మరి మీకంటూ కొంతకాలాన్ని ఎందుకు వెచ్చించలేకపోతున్నారు? ఒక అరగంట ఉంచండి. 24 గంటలు అరగంట అంటే చాలా చాలా మైన్యూట్ టైం వరకు. అరగంట ఒక్కసారి మీరు భగవద్గీత పుస్తకం తీసి ఒక శ్లోకం చదివితే మీలో తెలియకుండానే దాని మీద చాలా శ్రద్ధ కలుగుతుంది. ఎలాగంటే చిన్నప్పుడు ప్రతి జీవికి, ప్రతి బిడ్డకి వాళ్ళమ్మ అన్నప్రాసం చేస్తారు, తెలుసు కదా.
మొట్టమొదటి ఆ యొక్క బిడ్డకి ఆ రుచి చూపించిన తర్వాత ఉమ్, చిన్న చిన్నగా ఆ బిడ్డ తింటూ చాలా ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుని అలవాటు చేసుకుంటాడు. అలాగే ఒక్కసారి ఆ రుచి చూపించే బాధ్యత పెద్దలది, ఇంటిలో ఉన్న అమ్మ నాన్నది. ఇక్కడ అడిగారు కాబట్టి ఒక శ్లోకం చెప్తాను, భగవద్గీతది. యద్యదాచరతి శ్రేష్ఠః తతదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్థ అనువర్తతే అని చెప్తారు. ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్నగారు ఉమ్, రోజు ఒక అరగంట సేపు ఒక భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం పుస్తకం చదువుతూ ఉంటే వారిని చూస్తూ పెరుగుతున్న మీరు కూడా తెలియకుండానే ఒక రోజు భగవద్గీత, భారతం, భాగవతం, రామాయణం ఒక చదవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటిలో పిల్లలు చదవటం లేదంటే అర్థం ఏంటంటే ఉమ్, ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళు చదవటం లేదని అర్థం అన్నమాట. ఓకే. ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళు ఎలాగైతే ప్రవర్తిస్తారో ఉమ్, బిడ్డలు అలాగే ప్రవర్తిస్తారు. ఉమ్, ఒక దొంగని చూస్తూ పెరుగుతున్న కొడుకు ఏమవుతాడు? దొంగే అవుతాడు. దొంగ అవుతాడు. ఒక పండితుడిని చూస్తూ పెరుగుతున్న పిల్లవాడు ఏమవుతాడు? పండితుడు అవుతాడు. పండితుడు అవుతాడు. ఉమ్, ఇంటిలో ఉన్న పెద్దవాడు ఏదైతే ఆచరణ చేస్తూ తన జీవితంలో అనుచరణ చేస్తూ నేర్చుకుంటూ ఉమ్, నేర్పుకుంటూ వెళ్తాడో వారి మీద ఉన్న ఆధారపడ్డ వాళ్ళంతా అదే మార్గంలోకి వెళ్తారు. అందుకే రాజకీయ నాయకుడి యొక్క కొడుకు ఏమవుతాడు? రాజకీయుడు. సినిమా యాక్టర్ కొడుకు ఏమవుతాడు? సినిమా. ఎందుకంటే అదే చూస్తూ ఉంటాడు కాబట్టి. వారే కొద్దిగా రామాయణాన్ని, భారతాన్ని ఏదో ఉమ్, కొంత గ్రంథాలు చదువుతూ ఉంటే అరగంట సేపు పిల్లవాడు ఉత్సుకతో అమ్మా నాన్న పక్కన కూర్చుని వాడు చదవడానికి ప్రయత్నం చేస్తాడు. ఉమ్, పిల్లలు చదవలేదంటే తప్పు ఖచ్చితంగా ఎవరిది? ఉమ్, ఎవరిది? తల్లిదండ్రులది. పెద్దలది. ఉమ్, అందుకే పెద్దలుగా ఉన్న మాకు ఉండాలి ధర్మం, మాకు తెలియాలి ఎలా బ్రతకాలో, మీకు ఏం నేర్పాలో మాకు తెలియాలి. కాబట్టి పిల్లలు అనే ప్రశ్న లేదు. ఏమన్నా నేను వేలెత్తి చూపిస్తే పెద్దల్ని మాత్రమే చూపిస్తాను. ఉమ్. జై శ్రీమన్నారాయణ. చెప్పంగారు తల్లి. ఓకే. ఇప్పుడు మనము ఈ మహాభారతం ఇవన్నీ కూడా సో ఇప్పుడు ఇప్పుడు మహాభారతం తెలుగు వాళ్ళకి మహాభారతం, ఇప్పుడు క్రిస్టియన్‌కి బైబిల్, ఈ ఖురాన్ వాళ్ళకి వాళ్ళకొక బుక్ ఉంటది. సో ఇవన్నీ బుక్కులు డిఫరెంట్ జనరేషన్ ఇప్పుడు మన క్యాస్ట్ ఫీలింగ్ ఎలా అయితే ఉందో, ఈ బుక్కులు కూడా చదవడం వల్ల అదే ఫీలింగ్ వస్తదంటారా? అంటే ఇప్పుడు మన మహాభారతం ఒకటి, తర్వాత బైబిల్ ఒకటి, ఖురాన్ ఒకటి ఇలా పెట్టుకున్నారు ఒక్కొక్క వేరియేషన్‌లో. సో వాళ్ళకేం చెప్తారు? ఓకే తల్లి. నాకు ఖురాన్, బైబిల్ నుంచి నాకు తెలియదు. హ్మ్. భారతం గురించి, రామాయణం గురించి చెప్పగలుగుతా, గీత గురించి. హ్మ్. భారతంలో ఏం చెప్తారంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడం కోసం. వ్యక్తిని చూడాలా లేదా వ్యక్తి చెప్తున్న విషయాన్ని చూడాలా? ఏది చూడాలి మీరు? మీరు జీవితంలో ఎదగాలంటే వ్యక్తి కావాలా, వ్యక్తి చెప్తున్న విషయం కావాలా? ఫస్ట్ విషయం కావాలి. ఎందుకో చెప్తాను. గుడ్ జాబ్ నాన్న. కారణం ఏంటంటే కృష్ణ పరమాత్ముడు ఆ యొక్క దుర్యోధన సభకు వచ్చి సంధి చేస్తారు, యుద్ధం లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తాడు. చేసే క్రమంలో దుర్యోధనుడు చెప్తారు, దుర్యోధన పాండవులకి 5 రాజ్యాలు ఇవ్వన్నాడు, లేదా 5 ఊర్లు ఇమ్మన్నాడు, లేదా 5 గ్రామాలు ఇమ్మన్నాడు, లేదా 5 ఇళ్ళు ఇమ్మన్నాడు, లేదా ఒక్క ఇల్లు ఇమ్మన్నాడు. దుర్యోధనుడు ఒప్పుకున్నాడా దానికి? ఒప్పుకోలేదు. ఎందుచేత ఒప్పుకోలేదు? కృష్ణుడు చూశాడు. కృష్ణుడు ఎవరు? పాండవులకు పక్షపాతగా చూశాడు. అంటే పాండవుల వైపే మాట్లాడతాడు. పాండవ పక్షపాతిగా చూసి కృష్ణుడు చెప్తున్న విషయాన్ని వినలేదు. దుర్యోధనుడు చక్రవర్తి. అటువంటి వాడు ఒక ఇల్లు ఇచ్చాడు అనుకో పాండవులకి, కౌరవులు మొత్తం బ్రతికి ఉండేవారే కదా? ఉండేవారు. ఎప్పుడైతే ఇవ్వనన్నాడు యుద్ధం వచ్చింది. మొత్తం కౌరవులంతా పోయారా లేదా? రాజ్యం మొత్తం పాండవులకు వచ్చిందా లేదా? కాబట్టి మనకి ఎవరన్నా ఒక విషయం చెప్తే చెప్తున్నవాడు చిన్నవాడా పెద్దవాడా వాడు ఎవడైనా మనకు అనవసరం. చెప్తున్న విషయం మాత్రం విందాం. మంచి అనిపిస్తే ఆచరించండి, లేదు నమస్కారం పెట్టండి. వ్యక్తి ముఖ్యం కాదు. ఎప్పుడు కూడా వ్యక్తి ఎప్పుడు అముఖ్యమే, ముఖ్యము కాదు. విషయం మాత్రమే ముఖ్యం. ఇది భారతంలో తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఈ మిగతా గ్రంథాల గురించి నేను మాట్లాడిన ఎందుకన్నానంటే అందు నాకు ప్రవేశం లేదు. ప్రవేశం ఉన్నట్లయితే అందులో కొన్ని విషయాలను ఓటంకించేవాడిని.
కాబట్టి ఆ రెండు ముట్టుకోకుండా రామాయణం, భారతం, గీత, భాగవతంలో నేను చాలా చక్కగా మీకు అడిగిన ప్రశ్నలకి సమాధానం అయితే ఇవ్వగలుగుతా తల్లి. అర్థమైందమ్మా? సో ఇప్పుడు నార్మల్గా బ్రాహ్మిన్స్ చాలా మంది ఇప్పుడు బయట ఏంటంటే మేము కొన్ని ఫేస్ చేస్తున్నాము, దాని గురించి అడుగుదాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ అయితే చికెన్ తింటే పాపము, లేదా ఇలా చంపి తింటే పాపం అని ఇలా అంటున్నారు. సో కొంతమంది తింటున్నారు బ్రాహ్మిన్స్ అయినా కూడా. అది పురాత కాలం నుంచి బ్రాహ్మిన్స్ అయితే ఇక్కడ అదే నాన్ వెజ్ తినరు ఇలా చెప్తున్నారు. సో ఎంతవరకు ఏది తినొచ్చా తినకూడదా, అది ఎంతవరకు నిజం, కరెక్టా కాదా? ఓకే బంగారు, చాలా మంచి ప్రశ్న. దీని కూడా భగవద్గీతలోనే ఆన్సర్ ఉంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్యు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడమ్మా. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇంటికి వెళ్ళారు, ఈ షూటింగ్ తర్వాత సోఫాలో కూర్చున్నారు, మీ అమ్మగారు ఒక టేబుల్ పెట్టారు, టేబుల్ పైన ఒక ప్లేటు, దానిపైన ఒక లడ్డు పెట్టారు. మీకు లడ్డు అంటే తెలియదు. కాసేపు ఇంటికి వెళ్ళగానే చూస్తున్నారు, యూ డోంట్ నో వాట్ ఈస్ లడ్డు, రైట్? అప్పుడు అమ్మ వచ్చాయని ఒకసారి నోరు తెరి జ్యోతి అన్నారు, నోరు తెరిచావు, అమ్మ లడ్డు నోట్లో పెట్టింది. ఇప్పుడు బైట్ చేయమంది అమ్మ, బైట్ చేశారు. అప్పుడు ఎలాంటి భావన కలుగుతుంది మీకు? టేస్ట్ తెలుస్తుంది. ఎలా ఉంటుంది టేస్ట్? లడ్డు టేస్ట్ ఎలా ఉంటుంది? స్వీట్ గా ఉంది. ఆ స్వీట్నెస్ ముందు లడ్డు చూసినప్పుడు కనిపించిందా మీకు? కానీ తిన్న తర్వాత అది స్వీట్ కలర్, తిన్న అనుభవించిన తర్వాత దాని గుణం బయటకు వచ్చింది కదమ్మా. అలాగే మళ్ళా నెక్స్ట్ డే వెళ్ళారు ఇంకో షూటింగ్ నుంచి ఇంటికి, ఈసారి ప్లేటు అందులో గ్రీన్ చిల్లీ పెట్టిందమ్మా, అది కూడా మీకు తెలియదు. సరే ఈసారి అమ్మ నోరు తెరమంది తెరిచింది, మీ అమ్మగారు మీ నోట్లో ఆ గ్రీన్ చిల్లీ పెట్టారు, బైట్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? స్పైసీగా. అప్పుడు అమ్మ మీద అరుస్తారు. మొదట చూసినప్పుడు గ్రీన్ చిల్లీలో స్పైసీనెస్ కనిపించలేదు, కానీ తిన్న తర్వాత ప్రభావం చూపించింది. కాబట్టి మనం తినే ఆహారం మనం తిన్న తర్వాత మన మీద ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకోవాలి ఇక్కడ. దాన్ని బట్టి ఎటువంటి ఆహారం తినాలో మీరు నిర్ణయించుకోవాలి, ఎవరు చెప్పక్కర్లేదు దానికి. అర్థమైందమ్మా? ఎటువంటి ఆహారం తీసుకోవాలి? యుక్త ఆహార అంటే యుక్తమైనది, మీకు మంచి చేస్తుందా లేదా, డిస్క్రిషనరీ ఫ్యాకల్టీ వాడాలి, వాట్ టు ఈట్ వాట్ నాట్ టు ఈట్ అని. అలాగే యుక్తాహార విహారస్య, మీరు అనేక ప్రదేశాలకు వెళ్తారు కదమ్మా, తిరుగుతుంటారు కదా. ఒక క్లబ్కి వెళ్ళారనుకో, మీకు ఎటువంటి భావన కలుగుతాయి? పాజిటివా నెగిటివా? కొంచెం లైక్ నెగిటివ్ వస్తుంది. ఓ గుడికి వెళ్ళారు, ఎలా ఉంటుంది? పాజిటివ్. అది అంటే మీరు వెళ్ళే ప్రదేశం బట్టి మీ మనసు మీద పనిచేస్తుంది ఆలోచన, అవునా కాదా? కరెక్ట్. సో యుక్త ఆహార విహారస యుక్త చేష్టస్యు. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎదురుగుండా పిల్లాడు వచ్చాడు, ఆకలి వేస్తుందమ్మా అన్నాడు, ఏమి లేదు అని చెప్పి పంపించేశారు ఒక సందర్భంలో. రెండో సందర్భం ఒక యాపిల్ పండించారు వాడికి. ఏ సందర్భంలో మీ మనసుకి ఆనందం కలుగుతుంది? ఇచ్చినప్పుడు. అది అంటే మీరు వెళ్ళే ప్రదేశము, మీరు చేసే పని, మీరు తినే ఆహారము మీ మనసు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకొని ఆ విధంగా మీరు నడుచుకున్నట్లయితే మీకు మంచి ఉంటుంది, మీరు ప్రశాంతంగా సాత్వికంగా ఉంటా అని చెప్పింది శాస్త్రం. అర్థమైందా బంగారు తల్లి? ఇక బ్రాహ్మణ అని చెప్పారు కాబట్టి చెప్తాను. పురుష సూక్తంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అని ఒక వాక్యం ఉంటుందమ్మా, అది దీపం దగ్గర చెప్తారు. అంటే స్వామివారి ఉపచారం చేస్తున్నప్పుడు దీపం పెట్టి ఈ శ్లోకం చదువుతారు అన్నమాట. ఇంకా వెనకాల 2 లైన్లు ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. దీపము జ్ఞానాన్ని ప్రతీక. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంటే విరాట్ పురుషుని యొక్క ముఖము నుంచి బ్రాహ్మణులు వచ్చారు అని చెప్పింది. బ్రాహ్మణుడు అంటే నాలాంటి మనిషి కాదమ్మా, బ్రాహ్మణం అంటే మాట అని అర్థం. ఇప్పుడు జ్యోతి మాట్లాడితే మాట ఎక్కడి నుంచి వస్తుంది? కంఠంలోంచి దేని ద్వారా వస్తుంది? నోటి ద్వారా. నోరు ఎక్కడుంది? ముఖంలో ఉంది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, మీరు మాట్లాడితే ముఖంలోంచి వచ్చింది. అయితే ఎటువంటి మాట రావాలి మీ నోటి నుంచి? ఇక్కడ విశుద్ధ చక్రం అంటారు. ఏ చక్రం? దీంట్లో 2 రేఖలు, ఒకటి మంచి, 2 చెడ్డ. క్షీరసాగర మదనం జరిగినప్పుడు విశ్వంలో ఉన్న గరళము విషమంతా వస్తే పార్వతీమాత తన భర్త అయిన పరమశివుణ్ణి తీసుకుని
ఆ యొక్క గరళాన్ని తీసుకోమంటే పరమేశ్వరుడు గరళాన్ని తీసుకుని తన కంఠంలో పెట్టుకున్నాడు. నీలకంఠుడు అంటారు స్వామిని. అంటే విశ్వంలో ఉన్న చెడంతా తీసి పెట్టుకున్నారు. ఇక మిగిలిందేంటి? మంచి. అంటే స్వామి చెప్తున్నారు, ఓ మానవులారా, చెడు నేను తీసుకున్నాను, మిగిలింది మంచి, మీరంతా మంచి మాట్లాడని చెప్పాడు. మనమే మాట్లాడుతున్నాం, రెండు కలిపి మాట్లాడుతున్నాం. తప్పు కదా. మంచి మాత్రమే మాట్లాడాలి. మంచి అంటే ఎదుటివాడికి హాని చెయ్యండి, అసత్యం లేకుండా, అధర్మం కాకుండా ఉన్నట్లయితే మంచి. అర్థమైందా? దీనికి ఏమంటారంటే, దీన్నే బ్రాహ్మణోస్య ముఖమా ఆసీత్ అంది. అటువంటి మంచి మాట కంఠంలోంచి రావడమే బ్రాహ్మణం. మీరు మంచి మాట మాట్లాడితే మీరే బ్రాహ్మణం, ఆయన మంచి మాట ఆయనే బ్రాహ్మణం. అంతే. అంటే ఇప్పుడు మంచి మాట్లాడే వాళ్ళ నుంచి అంటే బ్రాహ్మణం అంతే, బ్రాహ్మణం. ఎవరు మంచి మాట్లాడితే వాళ్ళు బ్రాహ్మణ్ కిందకి వస్తారు. అంతే. ఇంకోటి ఏం చెప్పాలంటే, మీకు గోత్రం ఉంటుంది నాన్న, ఆయనకి గోత్రం ఉండదు. గోత్రం ఉన్న ప్రతివాడు బ్రాహ్మణుడే. ఇప్పుడు మన తెలుగు కాకుండా ప్రతి ఒక్కరికి ఒక గోత్రం ఉంటుంది, వాళ్ళంతా బ్రాహ్మణ. ఎందుకంటే గోత్రయ ఇది గోత్ర అని చెప్పింది శాస్త్రం అమ్మ. గో అంటే గోవు, వేదము. త్రయ అంటే రక్షించేవాడు, వాడు గోత్రీకుడు. గోవుల్ని వేదాల్ని కృతయుగంలో రక్షించింది ఋషులు. మీకు గోత్రం ఉంది, మీకు గోత్రం ఉంది కాబట్టి మీ తాత ముత్తాతలు ఋషులు, కాబట్టి మీరు ఋషి బిడ్డ. అంతే కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? వసుధ ఏక కుటుంబము, భూమి మీద ఒకే కుటుంబం, అది ఋషి కుటుంబము. సో మీరు బ్రాహ్మణాలే. iPhone 1.0కి iPhone 16.0కి తేడా ఏంటి? ఫీచర్స్. మనిషిగా ఉన్న మంచి మాట మాట్లాడడం బ్రాహ్మణం. తర్వాత పిలక పెడతాడా, బొట్టు పెడతాడా, జంధ్యం వేస్తాడా, అవన్నీ ఎడిషనల్ ఫీచర్స్. నేను పిలక పెట్టి, బొట్టు పెట్టి, జంధ్యం పెట్టి నేను చెడు మాటలు మాట్లాడుతుంటే నన్ను బ్రాహ్మణ గౌరవిస్తారా? గౌరవిస్తారా? మద్యం తాగితే గౌరవిస్తారా? చెడు పనులు పరస్త్రీలు దగ్గర గౌరవిస్తారా? చేయరు కదా. సో నాలో ఉన్న మంచి క్వాలిటీస్ ని మీరు గ్రహిస్తారు, అదే బ్రాహ్మణం అంటే. అదే కులం అంటే పుట్టుక బంగారు తల్లి, కులమును గోవిందుడు అంటారు. కులం అంటే పుట్టుక. ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే, వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం మన మధ్య బెర్లిన్ వాల్స్, చైనా వాల్స్ గోడలు కట్టేశారు, కులం అనే ఒక పెద్ద మచ్చ తెచ్చి. ఇప్పుడు జ్యోతి కళ్ళతో చూడాలి, నేను దీంతో చూడాలి. జ్యోతి పాదాలతో నడవాలి, నేను దేంతో నడవాలి? సో మీకు నాకు తేడా ఎక్కడుంది? తేడా ఏం లేదు నాన్న. నేను గ్రంథాలు చదివాను, శాస్త్రం చదివాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీరు చదవలేదు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. మీరు చదివితే మీరు మాట్లాడలేరా తల్లి? అది. ఇది ఎక్కడ వస్తుంది? మనం తీసుకునే ఆహారం బట్టి వస్తుంది, తిరిగే ప్రదేశాలు బట్టి, కలిసే మనుషులు బట్టి వస్తుంది. ఈ లక్షణాలు మార్చుకున్నట్లే ప్రతి వాళ్ళు కూడా చక్కగానే ఉంటాం బంగారు. కులం అనేది లేదు. అది రెడ్డి గాని, చౌదరి గాని, నాయుడు గాని, బ్రాహ్మణ, ఈ పదాలు ఏమీ లేవు. ఉన్నది ఒకటి ఋషి కులం ప్లస్ మానవ కులం. మనమంతా మనుషులం. ఇలా పెట్టుకో, జీవితం బాగుంది. అట్లీస్ట్ మా జనరేషన్ వరకు తెలియకుండా మోసం చేసేసారు, కానీ మీ జనరేషన్ నుంచి దాన్ని మీరు ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిందే. మేము బ్రేక్ చేయవండి, గోడలు కట్టుకుంటూ పోతామంటే శ్రీమన్నారాయణ, ఎవడు రక్షించేవాడు లేడు. చెప్పాం కదా. నేను రీసెంట్ గా ఒక వీడియో చేయడం, అదే బ్రాహ్మణ్ కి సంబంధించింది, ఒక చిన్న పాపతో ఒక వీడియో చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మేము కొంతమంది ఉన్నాం, క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకుంటున్నాము. బాగుంది, ఓకే, అది మా మిస్టేక్, క్యాస్ట్ ఫీలింగ్ తప్పు. సో ఇప్పుడు ఆ పాపతో మేము బయట వెళ్ళి నార్మల్ గా ఒక వీడియో చికెన్ తింటూ పెట్టాం. సో ఇప్పుడు బ్రాహ్మణ్ కమ్యూనిటీ మొత్తం కలిపి బ్రాహ్మిన్స్ కి మీరు చికెన్ తినిపిస్తారా అంటే? ఆల్రెడీ తను వేరే వీడియోలో చెప్పింది తను బ్రాహ్మణ్ అని చెప్పింది, అండ్ చికెన్ చెప్పింది. సో అక్కడ అది ఎక్కువ వైరల్ అయింది. ఇక్కడ వచ్చి ఆ అమ్మాయి అక్కడ చెప్పింది కదా తింటానని చెప్పి. సో ఇక్కడ నార్మల్ గా అమ్మాయి తినింది, అంటే చిన్న పాప కాబట్టి కొంచెం ఎనర్జీ కోసం తినదు. సో కమ్యూనిటీ మొత్తం కేసు వేస్తామని చెప్పేసి ఒక ఛానల్ మీద కేసు పెట్టారు. ఆ ఛానల్ ఏం చెప్పద్దు. సో ఈ కమ్యూనిటీ, మా బ్రాహ్మణ్ కమ్యూనిటీ నువ్వే నాశనం చేస్తున్నావు, అది ఇది అని చెప్పేసి కామెంట్లు పెట్టడం. నువ్వు ఎలా తినిపిస్తావు ఒక బ్రాహ్మణ అమ్మాయి తిన్నని చెప్పింది అంటే, తింటా అని చెప్పింది కాబట్టి తినిపించాం. ఇప్పుడు మనకి ఇష్టం లేని ఫుడ్ మనం వెళ్ళి తినం కదా, రండి తింటే తినరు కదా. వాళ్ళకి ఇష్టం కాబట్టే వచ్చి తిన్నారు. తను తింటా అన్నది కాబట్టి, తనకి ఇష్టమైన ఫుడ్ అదే కాబట్టి
తిన్నది, అవును. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిన్నారు, ఆ. ఈ పాప ఈ జనరేషన్ లో ఉంది, ఈ అమ్మాయి తినింది. ఆ. సో అది కమ్యూనిటీ అని చెప్పేసి బ్రాహ్మిన్సే ఇలా చేశారు. అది ఎంతవరకు కరెక్ట్? అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది 100కి 100% అసంబంధం. ఎందుకంటే నన్నే తీసుకో తల్లి, నాకు చికెన్ తినాలంది, ఉమ్, జన్మతః బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, ఉమ్, నేను చికెన్ తినాలనుకున్నా, ఉమ్. నేనే తినాలనుకున్నా, నన్ను ఎవరు ఆపుతారు? ఎవరు అది ఆపలేరు. నాకు ఉండాలి, ఉమ్, తినాలా వద్దా అనేది నాకు ఉండాలి. ఉమ్, అంతే తప్ప తినిపించిన వాడు తప్పు కాదు. ఎప్పుడు తప్పు అవుతుంది తినిపించిన వాడిది? ఉమ్, మీరు బలవంతంగా వచ్చి నా నోరు తీసి నా నోట్లో చికెన్ ముక్క పెడితే తప్పు. ఉమ్, అర్థమైందమ్మా? బలవంతంగా మీరు నేర్పించలేక బిడ్డకి, ఉమ్, కాబట్టి అందుకైతే తప్పు మీది కాదమ్మా. అంటే మ్. ఇంకా చిన్నపిల్ల కాబట్టి తెలీదు, ఉమ్, పెద్ద అయినాక తన ఇష్టం, తను మ్. కంటిన్యూ చేస్తే చేయొచ్చుగాక, లేకపోతే మానేయచ్చుగాక. ఉమ్, ఇప్పుడు ప్రపంచంలో నేను ఎవరిని పర్టికులర్గా చెప్పట్లేదు, కానీ ఇందాక మీరు అన్నట్టుగా చాలామంది ఉమ్, ఈ బ్రాహ్మణులుగా చెప్పుకుంటున్న మాలాంటి వాళ్ళు చాలా బాధపడుతున్నాం, కానీ ఉమ్, మాకు తెలిసిన సర్కిల్లోనే చాలామంది తింటున్నారమ్మా. ఉమ్, మరి ఏం చేస్తాం? ప్రతివాడికి తలుపు కొట్టి ఉమ్, నువ్వు తినద్దు, నువ్వు బ్రాహ్మణుడివి జన్మతః అని చెప్పి వాడి చేత ఆ చికెన్ తినకుండా ఆపగలమా? ఉమ్, మద్యం తాగుతున్నారు ఆపగలమా? జోదం ఆడుతున్నారు ఆపగలమా? ఇంకా రకరకాల పనులు డబ్బు వెనుక పరిగెడుతున్నారు ఆపగలమా? ఉమ్, ఎవరి విచక్షణ వాళ్ళు చేసుకోవాలి తప్ప ఉమ్, ఒకరు చెప్తే ఒకరు మారుతారు అనుకోవడం చాలా తప్పమ్మా. ముందుగా చెప్పినట్టుగా యజ్జదా చరతి శ్రేష్ఠ అనే భగవద్గీత శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే మనకి విషయం, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కొన్ని ప్రమాణాలు ఇప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉండాలి. మన ధర్మాలు ఇవి, ఇలా చెయ్యరాదు, ఇలా ఉండకూడదు అని ఇంట్లో వాళ్ళు చెప్పినట్లయితే ఆ పిల్లలు ఆ విధంగా మార్గానికి వెళ్ళరమ్మా. ఉమ్, ఇప్పుడు చిన్న పిల్లని మనం ఎగ్జాంపుల్ తీసుకోకూడదు, తెలిసి తెలియని వయసు పిల్లది. ఉమ్, నాలాంటి వాడు ఒక 20 ఏళ్ల వయసులో బ్రాహ్మణుడు తింటే అప్పుడు మనం ప్రశ్న వేయాలి. ఉమ్, ఓకే, తెలియక తిన్నాడు, నాయన ఎందుకు తింటున్నావు, ఇది ఏ విధంగా మంచిది అని మన ఈ యొక్క భగవద్గీత శ్లోకం చెప్పి ఈ ఆహారం నీ మీద ఎలా పనిచేస్తుంది అని చెప్పగలిగితే ఆ పిల్లవాడికి అర్థమైతే ఉమ్, మానే అవకాశం ఉంటుంది. ఉమ్, వినేవాడైతే వినవాడైతే శ్రీమన్నారాయణ, ఉమ్. చేసేదేం లేదు. అదే ఏది తినాలో ఏది తినకూడదు అంటే ఇప్పుడు కొంతమంది ఇష్టపూర్వంగానే వాళ్ళు తింటున్నారు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న కొంతమంది బ్రాహ్మిన్స్ పూజలు చేస్తున్నారు. హీరోయిన్లకి హీరోలు వాళ్ళ పేర్లు చెప్పొద్దు, కానీ చాలా మంది వాళ్ళకి హీరోయిన్లకి హీరోలకి పూజలు చేస్తున్నారు. వాళ్ళే అండ్ మాంసాహారం అండ్ ఇంకా ఆల్కహాల్ రెండు పెట్టి మనకి వీడియోల ద్వారానే వేణుస్వామి చేపిస్తున్నారు. ఏం భయ్యిందని బంగారు తల్లి ఓపెన్ చెప్పు, నిన్న నేను చేరు ఎవరు ఇక్కడ. సో చేపిస్తున్నారు. సో వాళ్ళే ఎంత పెట్టి చూపిస్తున్నప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళలేదు. వీళ్ళ ఎవరైతే కమ్యూనిటీ ఉందో బ్రాహ్మిన్స్ కమ్యూనిటీ వాళ్ళ జోలికి వెళ్ళలేదు. ఈ చిన్న పాప ఏదైతే కొంచెం తినిందో ఆ వీడియో తీసేదాకా ఒప్పుకోలేదు అసలు. వాళ్ళు కేసు తీసేశారు పాప. నా ఛానల్ కాదు అది, నేను నా ఛానల్ అయితే నేను ఎందుకమ్మా మీరు యారో నాకు డైవర్ట్ చేయాలి? ఓకే, ఐ అగ్రీ, మీరు చెప్పింది నిజం, నేను కాదనట్లే, కానీ మరి ముందు జరిగిన విశేషాలు ఉన్నాయి కదా, మరి అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు, ఇక్కడ ఎందుకు మాట్లాడదు? మీరు తిరిగి ప్రశ్నించాలి. ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది, భయపడే హక్కు లేదమ్మా. ఇక్కడ భయపడమని చెప్పట్లేదు. ఒక పాప ఒక చికెన్ తినడం వల్ల జరిగే నష్టం ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఆ పిల్లకి తెలిస్తే తనే మానేస్తుంది. ఇప్పుడు వీడియోలో తింటుంది అమ్మాయి, బయట తింటే మీరు చూడరు, మీరు ఆపగలరా? అవునమ్మా. ఇప్పుడు వీడియోలో తిన్నది కాబట్టి మా కమ్యూనిటీ అని చెప్పి కమ్యూనిటీ అని కింద కామెంట్స్ లో ఘోరంగా పెడుతున్నారు. ఫస్ట్ టైం మేము అన్ని వీడియోస్ లో ఆ వీడియో కింద మా కమ్యూనిటీను చండాలంగా చేస్తున్నావు, తినిపిస్తున్నావు. బంగారు తల్లి, ఒక కమ్యూనిటీ ఒకళ్ళు ఎప్పుడు చండాలం చేయలేరు. ఇప్పుడు నేనున్నాను తల్లి, నన్ను మార్చగలవా అమ్మా? నా ఆలోచన మార్చలేవు, నా ఆహారపు అలవాట్లు మార్చలేవు, అన్లెస్ నాకు నేనుగా మారితే తప్ప. ఆ పాప చిన్న పాప, తెలిసి తెలియని విషయం, ఆ బిడ్డను వదిలేద్దాం కాసేపు. పెద్దవాళ్ళని తీసుకో, వాళ్ళు చేస్తే ఎవరు వాళ్ళని ఆక్షేపించగలరు? వాళ్ళని ఆపట్లేదు కానీ చిన్న పాప కాబట్టి చేశారు, అదైతే అంత సమంజసం కాదమ్మా. ఎవరేమనుకున్నా పర్లేదు, నిజం నిర్భయంగా చెప్తున్నాను. ఏ వ్యక్తి మారాలనుకుంటే ఆ వ్యక్తి మారతాడు, ఏ వ్యక్తి మారదలుచుకోలేదు ఆ వ్యక్తి మారడు. కాకపోతే భయంతో మీ ముందు చేయకపోవచ్చు. మీరు భక్తితో గౌరవంతో చెప్తే మీరున్నా లేకపోయినా ఒకేలా ప్రవర్తిస్తాడు. భయంతో చెప్తే మీరు దూరం అవ్వగానే వాడు చేసే పనులు వాడు చేస్తాడు. అర్థమైందమ్మా? అది కాబట్టి మనం భక్తితో గౌరవంతో ప్రేమగా
అందులో ఉన్న ప్రోజు కాన్స్ లాభ నష్టాలు చెప్పించి బేరీజు వేసి చెప్పగలిగితే అటు పక్క వాడికి అర్థం చేసుకునే శక్తి వయసు ఉంటే వాడు అర్థం చేసుకుంటాడు. ఎవరిని మార్చలేరు బంగారు తల్లి, ఎవ్వరు ఎవరిని మార్చలేరు. ఇంకోటి ఏంటంటే మనకి తెలియవలసిన విషయం ఏంటంటే మనం ఏది తినాలి ఏది తినకూడదు అనే విషయం మాత్రం క్లియర్గా చెప్తానమ్మా నేను. శాకాహారి మాంసాహారి 2 కేటగిరీస్ ఉన్నాయి మనకి. శాకాహారి అంటే కదులుతున్న వ్యక్తులు, కదలని వస్తువులు తింటే శాకాహారి. కదులుతున్న వాళ్ళు కదలని వాటిని తింటే శాకాహారి. కదులుతున్నవాడు కదులుతున్న దాన్ని తింటే మాంసాహారి. మీకు అర్థం చెప్తాను. ఒక మేక ఉంది, మేకపై చెట్టు తింటుంది, ఆకులు తింటుంది. చెట్టు కదలదుగా, మేక కదులుతుంది, అది శాకాహారి. పులి ఉంది, పులి కదులుతుంది, పులి జింకను వేటాడుతుంది, పులి కదులుతుంది, జింక కదులుతుంది. సో కదిలేదాన్ని తింటే మాంసాహారి. ఇప్పుడు ఆ విధంగా డెఫినేషన్ తీసుకుని మనిషిగా కదులుతున్న మనం కదులుతున్న దాన్ని తినాలా, కదలకుండా ఉన్నదాన్ని తినాలా నిర్ణయించుకోండి, అంతవరకే. ఇప్పుడు వెజిటేబుల్స్ కదలవు అండ్ ఇవి నాన్ వెజ్ అవన్నీ కదులుతాయని మీరు చెప్తున్నారు. అంతేనమ్మా. తినేవాడు వీడు కదులుతున్నాడుగా, సో 2 ఉన్నాయి, కదిలేది కదలది. డిసైడ్ చేసుకోండి. మీ నోటి నుంచి ఆహారం ఎలా తీయలేము, బట్ నిర్ణయించుకోండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మీ మీద ఎలా పనిచేస్తుంది. ఇంకా అర్థం అవ్వాలంటే ఇది అంత యాప్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ కాదు, కానీ ఆహారం ఎలా పనిచేస్తుంది చెప్పడానికి. ఒక వ్యక్తి ఒక బీర్ బాటిల్ పూర్తిగా తాగాడు అనుకో అమ్మా, బాగానే ఉంటాడు. రెండో బీరు బాటిల్ బాగానే ఉన్నాడు. 3వ బీరు తాగాడు. 4వ బీరు తాగినప్పుడు కొద్దిగా వాడి తల తిరగడం మొదలు పెడుతుంది. అర్థమైందమ్మా? అంటే ఏమైంది, స్లోలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డోస్ వల్ల వాడిలో మార్పు వచ్చింది. తల తిరగడం, మత్తు రావడం జరుగుతుంది. అలాగే మనం తీసుకునే ప్రతి ఆహారం కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మన శరీరం పనిచేస్తుందమ్మా. శరీరం మన మనసు మీద పనిచేస్తుంది బంగారు తల్లి. సో దాన్ని చూసి ఏది తినాలి అని నిర్ణయించుకోమన్నాడు కృష్ణ పరమాత్ముడు. మాంసం తినడం తప్పని నేను చెప్పట్లేదు ఇక్కడ, ఎవరిష్టం వారిది. నేను పప్పు తింటాను, మీరు చికెన్ తింటారు. మీ పక్కన కూర్చుని మీరు చికెన్ తిన్నప్పుడు చీ అని నేను అనకూడదు. ఒకవేళ అన్నట్లయితే నేను పప్పు తిని మీరు చీ అంటే నాకు బాధ కలగదా? కలుగుతుంది. ఎవరిని ఒక వ్యక్తి బాధ పెట్టే అధికారం మనకు లేదు కదా. మీ ఆహారం మీది గౌరవించాలి, నా ఆహారాన్ని నేను గౌరవించాలి. ఎవరికి వాళ్ళకి ఇచ్చేయాలి ఫ్రీడమ్. కానీ యాజ్ ఎ పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు మనం కొంత తెలిసి జ్ఞానం ఉంటే దాని నుంచి వాళ్ళ ఆలోచన మీద మార్పు తేవాలి తప్ప ఆలోచన నెమ్మదిగా వాళ్ళ చేతుల్లో మార్పులు వస్తాయమ్మా. అంతే. కమ్యూనిటీ అని చెప్పకండి బ్రాహ్మణుని, దాన్ని నేను ఒప్పుకోను. మనం అంతా మనుషులు, తినే ఆహారం బట్టి సాత్వికం. మనం చెప్పడం లేదు, కొన్ని ప్రజలలో కామెంట్లలో మా కమ్యూనిటీ వాళ్ళు మీరు ఇలా చేస్తున్నారా అలా చేస్తున్నారా అని మాట్లాడడం వల్ల సో నేను మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. ఎవరు పనికొట్టి ఎవరు చేయరు బంగారు తల్లి అంటే జనాలు చెప్తాను, మీకు కూడా కాదు. బ్రాహ్మణ్ అంటే ఇది అర్థం అంతే. జన్మనా జాయితే శూద్రః కర్మణా జాయితే ద్విజః అని శాస్త్రం చెప్పింది. పుట్టుకతో ప్రీతివాడు శూద్రుడు అని చెప్పింది. ఇప్పుడు మనము పూజ స్టార్ట్ చేసే ముందు ప్రతి పూజారి శుక్లాం వరదరం అని ఒక దాంతో శ్లోకంతో స్టార్ట్ చేస్తారు. దాని వల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అమ్మా జ్యోతి. నాకు తెలిసి మీరందరూ కూడా శుక్లాం వరదరం విష్ణు ఉంటారు. అది ఏం చెప్తున్నారు శ్లోకం అని తెలియాలి తల్లి. ఇప్పుడు నాన్న పెళ్ళయిందా నీకు? సరే, నాకు పెళ్ళయింది. నేను మా అమ్మాయికి ఈ స్థితిలో ఉన్నానని చెప్పాలంటే, ఈరోజు ఇలా ఉన్నానంటే, నేను చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడి పైకి వచ్చానో లేదా ఎంత సుఖవంతం బయటకు వచ్చానో చెప్పుకుని ఈ రోజు స్థాయి దగ్గర ఆపుతా. అంతే కదా. అంటే ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు అని తెలియాలంటే ముందు నుంచి స్టార్ట్ అవ్వాలి లైఫ్. అలాగే ఈ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే, ఇది శ్లోకం. ఇప్పుడు వెనక నుంచి వెళ్దాం. సర్వ విఘ్నోపశాంతయే, విఘ్నం అంటే కష్టాలు, కష్టాలు పోతే శాంతి సుఖం వస్తుంది. సర్వ అనేకమైన కష్టాల నుంచి పోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు యాంకరింగ్ చేస్తున్నారు, నేను కామన్ మ్యాన్ని, నేను కూడా యాంకరింగ్ ఫీల్డ్లో రావాలనుకుంటున్నాను. వస్తున్న సందర్భంలో ఒక్క ప్రాబ్లం ఎదురైంది. ఎట్లా మాట్లాడాలి
ఆ టాక్ ని ఎంత చక్కగా ప్రొలాంగ్ చేయాలి అనే విషయం నాకు అర్థం కాలేదు. బికాస్ ఐఎమ్ న్యూ ఎంట్రాంట్. అప్పుడు మీ దగ్గర అప్పుడు నేను కళ్ళు మూసుకున్నా. ధ్యాయేత్, ఎవరు వస్తే నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అని తలుచుకున్నా. ధ్యాయేత్ అంటే తలుచుకోవడం. జ్యోతి అనే మీ పేరు గుర్తొచ్చింది. ఓకే, సో జ్యోతిని రీచ్ అవుట్ అయితే ఈ యొక్క టాక్ ని ఎట్లాగా ఎన్హాన్స్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు అనే క్లూ ఇస్తుంది బిడ్డ, నాకు అర్థమైంది. అయితే జ్యోతి అందరికి అందుబాటులో ఉంటుందా తెలియదు నాకు. జ్యోతి ఎలా ఉండాలి? ప్రసన్నవదనం, ఎప్పుడు మీరు చక్కగా నవ్వుతూ ప్లెజెంట్ గా ఉండాలి. ఫస్ట్ క్వాలిటీ మీ దగ్గర ఉండాలి. ఓకే, శశివర్ణం, కొద్దిగా కైండ్ ఇనఫ్, దయ కలిగి ఉండాలి. చతుర్భుజం అంటే అందరి దగ్గర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండాలి. ఎవరు అడిగినా ఈ డిజిటల్ మీడియా జ్యోతి యాంకరింగ్ బాగా చేస్తుంది, తనకు అన్నీ తెలుసు అనే ఒక ఇన్ఫర్మేషన్ దగ్గర ఉండాలి. విష్ణు అంటే వేర్ ఎవర్ యు గో యూ కెన్ ఫైండ్ జ్యోతి యాజ్ అన్ యాంకర్, తెలిసింది. ఇంకేం ఉండాలి అమ్మాయి? శుక్ల అంబరధరం. అంబరం అంటే ఆకాశం, అంటే అనంత గుణాలు. శుక్లం అంటే తెల్లని, అంటే జ్ఞాని. జ్ఞానం ఉన్నవాడు తెలిసిన వాడిని తెలియని వాడిని సమానంగా చూచేవాడు, చదువుకున్న వాడిని చదువు లేని సమానంగా చూచేవాడు జ్ఞాని. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏమవుతుంది? ఓకే, నాకు ప్రాబ్లం వచ్చింది, జ్యోతిని తలుచుకున్నాను. జ్యోతి ప్లీజింగ్ పర్సనాలిటీ ఉంది, కైండ్ ఇనఫ్ ఉంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, జ్ఞాని అందరినీ సమానంగా చూస్తుంది. ఈ 4 గుణాలు ఉన్నాయి కాబట్టి నేను జ్యోతిని రీచ్ అవ్వచ్చు టు రిజాల్వ్ మై ప్రాబ్లం. ఇది కదా. ఈ శ్లోకం చదువుతున్నప్పుడు నేను నా దగ్గర ఈ 4 గుణాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నేను ప్లీజింగ్ పర్సనాలిటీ ఉందా నా దగ్గర? ఐఎమ్ ఏ రియల్లీ కైండ్ ఇనఫ్ టు పీపుల్, ఐఎమ్ ఏ రియల్లీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఎమ్ ఏ ట్రీట్ ఎవ్రీవన్ ఐ లైక్. ఈ గుణాలు ఉన్నాయా లేదా అని నేర్చుకోవాలి శ్లోకం ద్వారా. నేర్చుకుంటున్నావా? ఇప్పుడు బయట కూడా మనం చూస్తే, ఇప్పుడు ఎవరితో అయినా మనకి ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు మనకి చాలా మంది ఉంటారు. ఇప్పుడు నాకేదైనా యాంకరింగ్ లో డౌట్ వచ్చినా ఒకరిని ఎవరినైనా అడగాలంటే మనకి వాళ్ళ మీద వాళ్ళు బాగా మాట్లాడతారా లేదా అడిగితే ఎలా ఫీల్ అవుతారు, ఎలా చెప్పగలుగుతారు, ఇవన్నీ మనం చూసుకొని మాట్లాడతాం. అది కదమ్మా. అదే ఈ గుణాలు మీరు అలవర్చుకోవడానికి ఈ శ్లోకం చదువుతాం మేము. మరి రోజు పూజలో శ్లోకం చదివి నేను ఎప్పుడు కోపంగా ఉండి నా దగ్గర దయ లేకుండా ఎవరు నా దగ్గర రాకుండా భయపెడుతూ ఉన్నా, ఓకే ఈ అమ్మాయి తేడా చూస్తూ ఉన్నా అనుకో, శ్లోకం చదివితే లాభం ఏంటమ్మా నాకు? ఈ 4 గుణాలు అలవర్చుకోవడం కోసం మంత్ర రూపంలో మనకి ఇచ్చారు పెద్దవాళ్ళు. ఓకే, శుక్లాంబరం. అవునమ్మా. ఓకే, స్కూలింగ్ నుంచి కూడా మన ప్రతి ఒక్క పిల్లవాళ్ళ నోట్లో శుక్లాంబరధరం అని ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం నేర్చుకుంటున్న గుణాలు మనం నేర్చుకోవట్లేదు. మరి ఎందుకు చదవటం? ఇప్పుడు ఉదాహరణకి మెమ్మగారు ఏదో ఆహారం పదార్థం ఉండారనుకో, ఏదో పప్పు సాంబారు వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు అమ్మకి అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఆ రుచి చెప్తూ తిన్నావు అనుకో, అమ్మకి ఎలా ఫీల్ అవుతుంది? బాగా చేశాను, ఆనందపడుతుంది. అలాగే ఈ శ్లోకం చదివినప్పుడు ఈ గుణాలు మనం అలవరుచుకుని చదివినట్లయితే, అది జీవితంలో మనం వాటిని వ్యక్తపరిచినట్లయితే, ఆ గణపతి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మనం చూసి చాలా ఆనందపడతాడు. ఇది లేకుండా మంత్రం చదివి బయటికి వెళ్ళి ఇష్టం వచ్చి ప్రవర్తిస్తే ఈ మంత్రానికి ఫలితం ఏముందమ్మా? ఏదో అమ్మన్న పెట్టింది జంతువులాగా తినేసి బయటికి వచ్చావు, రుచి పచ్చి చెప్పకుండా. ఏదో పెడితే తింటుందండి మా అమ్మాయి అంటుంది అమ్మ కూడా నిర్లిప్తతో. అలా కాకుండా చేసే పని యందు, చదివే చదువు యందు శ్రద్ధ కలిగి అర్థం చేసుకుని చేస్తే మంచిది. ఆ భావంతో ఈ యొక్క శుక్లాంబరధరం విష్ణు ఇచ్చారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒక విషయం గుర్తు వచ్చింది. నా చిన్నప్పుడు మేము చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ వెళ్ళేవాళ్ళం. సో నా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ సెకండ్ క్లాస్ అలా గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరిగింది. సో అప్పుడు ఓన్లీ ఈ శుక్లాంబరధరము తినే ఫుడ్ మనం ఆఫ్టర్నూన్ లంచ్ తింటాం కదా, ఆ టైంలో ఫస్ట్ ప్లేట్లో ఫుడ్ పెట్టిన తర్వాత మనం శుక్లాంబరధరం విష్ణు అది స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత ఫుడ్ దగ్గర వెళ్తాం. గుడ్ జాబ్. సో అలా ఇప్పుడు అది గుర్తొచ్చింది. ఎందుకు ఇలా చెయ్యాలో చెప్తానమ్మా. ఇప్పుడు మనిషిగా ఉన్న మీకు ఎవరైనా ఆహారాన్ని పెడితే ఆహారం ఇచ్చింది పరమాత్మ కాబట్టి మనం ఇచ్చిన పరమాత్మకి కృతజ్ఞత చెప్పాలి. స్వామి ఈ రోజు నాకు ఇంత ఆహారం అందించా కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పడం భగవన్ నామాన్ని తీసుకుంటాం. కాసేపు కళ్ళగద్దుకుని భోజనం చేస్తాం. అలా కాకుండా మీ ముందున్న ప్లేట్లో ఆహారాన్ని దేవుణ్ణి స్మరించకుండా వెంటనే తిన్నారనుకో, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? వచ్చే జన్మ మీరు
తెలుసా? నరకంలోకి వెళ్తాం. నరకం కాదు, ఉమ్, తిరిగి పుడతాం మనం. ఉమ్. ఎలా పుడతాం? ఏ పాముగాను ఏ ఒక జంతువుగా ఇదిగానో పుడతాం. పుడతాం. ఎందుచేత ఒక కుక్క ముందు ప్లేట్లో అన్నం పెడితే ఉమ్. అది మనలాగా దేవుడికి తలుచుకుని తిందు, వెంటనే తినేస్తుంది. తినేస్తుంది. ఇప్పుడు మన బిహేవియర్ ఎట్లా ఉంది? అలానే ఉంది. యుక్త చేష్టస్సు కర్మసు, నా ప్రవర్తన ఒక జంతువులాగా ఉంది, పెట్టగానే తిన్నాను తలుచుకోకండి. కాబట్టి మై డెస్టినీ వుడ్ బి యానిమల్ కింగ్డమ్. ఓకే, ఇప్పుడు చాలా మంది కొంతమంది పాటిస్తున్నారు, అందరూ పాటించాలి. కానీ కొంతమంది పాటించట్లేదు. ఫుడ్ పెడుతున్నారు, ఫాస్ట్ గా తినేసి వెళ్ళిపోతున్నారు. సో అందరూ పాటించాలి అంటారు. అందరూ పాటించాలి. ఎవరైతే కాన్షియస్ తో ఆహారం తింటారో వాళ్ళు తీయాల్సిందే, అంతే కదమ్మా. ఇప్పుడు ఒక జంతువు ముందు పడేస్తే అరుచుకుని కరుచుకుని తినేసి పారిపోతాయి. అట్లా బతకూడదు. వీఆర్ హ్యూమన్స్, మనకు ఒక వాల్యూ ఉంది. ఇచ్చిన ఆహారాన్ని భక్తిగా గౌరవంగా తీసుకుని ఆ ప్రొవైడ్ చేసిన పరమాత్మని నమస్కారం పెట్టుకుని మనం భోజనం చేయాలి. ఇది మానవ ధర్మం, కనీసం ధర్మం తల్లి. మనిషిగా పుట్టి మనిషిగా బ్రతకలేకపోతున్నాం. ఇంకా చెప్పాలంటే మీ మనసుకి ఇబ్బంది కలగచ్చు కానీ చెప్పేస్తాను విషయాన్ని. మీకు తెలిసి సూర్యోదయం తర్వాత నిద్ర లేచిన పక్షి గాని జంతువు గాని ఉందా? రాత్రి వేళ సంచరించే జంతువులు తప్ప ఉన్నాయా? ఏమన్నా? మరి మనిషి అనేవాడు ఇప్పుడు నిద్రలో ఇస్తున్నాడు 9 గంటలకి. అంటే వాడు వాటికంటే హీనంగా బ్రతుకుతున్నాడా లేదా? కదా. సరే, ఏ జంతువు గాని పక్షి గాని సూర్య అస్తమయం తర్వాత, సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి వేళ సంచరించే జంతువులు తప్ప ఏదైనా జంతువు ఆహారం తింటుందా? మనిషి ఎప్పుడు తింటున్నాడు? 12 తర్వాత. అంటే వాడు దానికంటే హీనంగా బ్రతుకుతున్నాడు. మరి మనం గొప్పవాళ్ళమా, హీనమైన జన్మ పొందామా? మనం హీనమైన దాంట్లోనే మీరు చెప్పేది. నేను చెప్పడం కాదు, నువ్వు ఆలోచించి బంగారు తల్లి. సూర్యుడు ఉన్నప్పుడే ఈ అగ్ని బాగా పనిచేస్తుందమ్మా. మీ అందరికీ ఈ జనరేషన్ వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, సూర్య అస్తమయం తర్వాత తినటం వల్ల మనకి అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే డాక్టర్లు ఏమంటారు, 6 గంటలకు 7 గంటలకు భోజనం చేయండి, ఒక 3 గంటలు గ్యాప్ ఇవ్వండి, పడుకోండి అని చెప్తున్నారు. మరి మీరు తినేదే 12 గంటలకి 1 గంటకి అర్ధరాత్రి దయ్యాల్లా తింటే 3 గంటల టైం ఎక్కడ ఇస్తారు పడుకునేడానికి? 4 గంటలు అవుతుంది కదా. కాబట్టి అనారోగ్యాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. అందుకే పరమాత్మ కళ్ళిచ్చాడు, సృష్టిలో ఉన్న పక్షువులు జంతువులు ఎలా బ్రతుకుని అలా బ్రతకమని చెప్పింది. అదేం తప్పు కాదమ్మా. వాటి వాటి ధర్మాల్ని పాటిస్తున్నాయి తల్లి, గుర్తుంచుకోవాలి. నేనే హీనం చేయట్లేదు, తక్కువ చేయట్లేదు. 2, ఈ కాలం చాలా మందికి లావుగా అయిపోతున్నారు. మనిషి యొక్క శరీరం 5 భూతాలతో చేయబడింది. ఎన్ని భూతాలు? 5 భూతాలతో. భూమి అంటే మట్టి, గాలి, నీరు, అగ్ని, చివరిది అనంతగుణం. పక్కన పెడదాం, భూమి దగ్గరికి వెళ్దాం. నాకు తెలిసి జ్యోతి, ఈ బిడ్డ ఎన్నిసార్లు పాదరక్షకు లేకుండా నేల మీద నడిచావు చెప్పు నాకు. నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. ఒక ఇంట్లో తప్ప. ఇంట్లో మట్టి ఉందా, ఫ్లోరింగ్ ఉందా? ఫ్లోరింగ్. మట్టి మీద అడుగుతున్నా, నేల మీద అడుగుతున్నా. 0, 0. ఈ బిడ్డ ఇప్పుడు స్లిమ్ గా ఉంది కదా. నీ పేరేంటి నాన్న? గణేష్. ఈ బిడ్డ ఇంకా 10 ఏళ్ళతో లావ్ అయిపోతుంది, నేను రాసిస్తున్నాను. ఎందుకంటే తన శరీరంలో ఉన్న భూతత్వం ఉంది కదా, పృథ్వీతత్వం, నేలలో ఉన్న పృథ్వీతత్వంతో బ్యాలెన్స్ అవ్వట్లేదు. యువర్ బాడీ ఈజ్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ ద సాయిల్. ఇంటరాక్ట్ కాకపోతే ఆ యొక్క భూతత్వం ఇంబ్యాలెన్స్ అయిపోతుందమ్మా. తెలియకంటే అర్థంగా వెళ్ళిపోతారు మీరు. అర్థమైందా? అంటే ప్రయత్నపూర్వకంగా రోజులో ఒక అరగంట సేపు మట్టి మీద నడవటం నేర్చుకోండి. అప్పుడు మీలో ఉన్న భూతత్వం బ్యాలెన్స్ అవుతుందమ్మా. 1. 2, ఇంకా గాలి. ఎంతసేపు మీరు ప్రకృతిలో ఉన్న స్వచ్ఛమైన గాలి, ఏదో గాలి, ఇప్పుడు స్వచ్ఛం లేదనుకోండి, శ్రీమన్నారాయణ, ప్రకృతిలో గాలిని ఆస్వాదిస్తున్నారు లేదా ఇంటిలోకి ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని బతుకుతున్నారా? ఇంట్లో ఫ్యాన్ ఇంకా ఏసీ, బయట ఎక్కడ ఆఫీస్కి వెళ్ళిన కదా. అంటే గాలి తత్వం కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయింది, నేచురల్ గాలి గానే అయిపోయింది. అంటే 2 తత్వాలు పోయాయి అవుట్ ఆఫ్ 5. ఇంకోటి అగ్నితత్వం. ఎంతసేపు మీరు బాహ్య ప్రపంచంలో సూర్యుడి యొక్క ప్రెజెన్స్ లో బయట టైం స్పెండ్ చేస్తున్నారు? 0. ఎందుకంటే ఈ వేడి భరించలేం. కార్లు ఎక్కుతున్న ఏసీ, ఆఫీస్కి వెళ్తే ఏసీ, ఇంటికి వెళ్తే ఏసీ. సో అది గోవిందా. 3 పోయి 5లో ఇంకా మిగిలింది 4 నీరు. బావి అంటే తెలుసమ్మా? తెలుసు.
నుయ్యి అంటారు. ఉన్నాయి. బావుల్లో, నూతుల్లో లేదా నదుల్లో మంచిని వచ్చే తాగుతున్నారా లేదా ఇంట్లో ఫిల్టర్ వాటర్ తాగుతున్నారా? నిజం చెప్పు. ఇప్పుడు అప్పుడు కాలంలో అంటే ఇప్పుడు కాలం చెప్పు నాకు. ఇప్పుడు ప్యూరిఫై వాటర్. అంటే అది కూడా పోయింది. సో భూతత్వం పోయింది, గాలితత్వం పోయింది, నీటి తత్వం పోయింది, అగ్నితత్వం పోయింది. ఉన్న 5 4 పోతే ఇంక మీరేమవుతారు? రోగికాకి ఏమవుతారమ్మా? ఖచ్చితంగా ఫ్యూచర్ జనరేషన్ మీరంతా కూడా ఎవరైతే వెస్టర్నైజేషన్ మోడర్నైజేషన్ బతికేస్తున్నారో మీరంతా కూడా రోగగ్రస్తులైపోతారు ఖచ్చితంగా. మీరు అందుకే ఎలాగో నీరంటే రివర్స్ లేవు, ఎలాగో బావులు లేవు, వదిలేద్దాం. కనీసం బయట ప్రపంచంలో నేల మీద నడవండి, ఒక అరగంట సూర్యుడి సమక్షంలో కాసేపు బయట ఉండండి, కాస్త ప్రకృతిలో గాలి తీసుకోండి, తప్పేం లేదు. ఎంతసేపు ఆకాశం చూసా జీవితం అలా చూసుండదు బిడ్డ. అసలు ఆకాశం ఇంకా చూడం మనం. అవి చూసాం ఎప్పుడన్నా? ఎక్కడ చూస్తా? అబద్ధం చెప్పకు. ఏం చూడరా? లేదు, ఊర్లలో వెళ్ళినప్పుడు పడుకుంటే ఆ పైకి చూస్తే అదృష్టం, ఇంట్లో ఉంటే రూఫ్ కనిపిస్తుంది. ఆ ఇంట్లో ఎక్కడ పడుకుంటాం? వెంటనే సెల్ ఫోన్ తీయటం, 1 గంట 2 వరకు తిప్పుకోవడం, పడుకోవడం. సో అన్ని పాడు చేసుకుంటాం. మా ప్రకృతి అన్ని ఇచ్చింది బంగారు తల్లి మీకు. మీరు పాడు చేసుకుంటే నమస్కారం. ప్రకృతి మాత ఏమీ చేయదు. ఇదొక ప్రధాన కారణం మీకు. చెప్పినాను. నెక్స్ట్ క్వశ్చన్ రా. అసలు ధర్మం అంటే ఏంటి? దాని వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి? మనం పాటిస్తున్నామా లేదా? చాలా 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 చక్కటి ప్రశ్న అమ్మా జ్యోతి. ధర్మం అనే పదానికి భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చాలా సరళంగా చెప్పాడు. ఏమిటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ అన్నది శ్లోకం మాట. ఈ శ్లోకం మీద మాట్లాడి కానీ ధర్మం మీద మీ ప్రశ్న, ధర్మం వరకు వెళ్దాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే పట్టుకున్నారు కదా, అందులో కామన్ గా ఉన్న పదాలు ఏంటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. కామన్ గా ఉన్న పదాలు ఏంటి? క్షేత్రే క్షేత్రే క్షేత్రే. తర్వాత ధర్మం పెట్టు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు పెట్టు. అర్థమైందా? అలా కాకుండా క్షేత్రే క్షేత్రే కురు ధర్మ పెట్టుకో. అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక క్షేత్రము, నేను ఒక క్షేత్రం, అంటే 2 శరీరాలు. మీరు చిన్నపిల్ల, నాకు 57 సంవత్సరాలు. కాబట్టి మీ శరీరము నా శరీరానికి ఎదురుపడ్డప్పుడు క్షేత్రే క్షేత్రే కురు. ఇప్పుడు నేనేం చేయాలి? అదే ధర్మం. ఏమిటి కురు? అది నేను మీతో ఒక తండ్రిగా మాట్లాడాలి, లేదా ఒక పెద్దనాన్నగా మాట్లాడాలి, లేదా ఒక బాబాయ్గా మాట్లాడాలి. అది నా ధర్మము. అప్పుడు మీకు నాకు దెబ్బలాట్లు వస్తాయా? రావు. రావు కదా బంగారు. ఇప్పుడు గణేష్ ఎదురొచ్చారు నాకు. ఆయన ఒక క్షేత్రము, నేను ఒక క్షేత్రము. ధర్మం కురు. ఇప్పుడు నేనేం చేయాలి? అబ్బాయిని ఒక బిడ్డగా మాట్లాడాలి. అప్పుడు అబ్బాయికి నాకు దెబ్బలాట్లు వస్తాయా? రావు. అలాగే నేను అడవిలో వెళ్తున్నాను, ఒక సింహం ఎదురైంది, అదొక క్షేత్రము, నేను ఒక క్షేత్రము. క్షేత్రే క్షేత్రే. అప్పుడు నేను చేయవలసిన ధర్మం ఏంటి? గణేష్, అడవిలో వెళ్తున్నాను, సింహం ఎదురైంది, అప్పుడు నేనేం చేయాలి? అదే నా ధర్మం. పారిపోవాలి. అదే నా ధర్మం. అంటే నాకు నా ముందున్న వ్యక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకుని నేను ప్రవర్తించగలిగితే అదే ధర్మం చెప్పారమ్మా. ఇప్పుడు అదే మిస్ అయిపోయింది. రిగార్డ్లెస్ ఏజ్ లేకుండా తప్పు కదా. ఇప్పుడు జ్యోతి బిడ్డ ఎదురైంది నాకు 57 ఏళ్ళు. తండ్రిగా మాట్లాడకుండా వేరే భావంతో మాట్లాడితే ఆ బిడ్డకి నాకు దెబ్బలాట రావమ్మా? వస్తాయి. అది కృష్ణుడు చెప్పాడు. దానికి కళ్ళు ఉన్నాయి కదా, తెలియదా? చక్కగా తెలుసు, చిన్న బిడ్డని. సో నా వయసు నాకు తెలుస్తుంది కాబట్టి బిడ్డతో ఒక తండ్రిగా బాబాయిగా మాట్లాడు. ఇది ధర్మం తల్లి. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేయడం, అక్కడ వాళ్ళని చూడంగానే మనకు కోపం వచ్చేయడం, అలా జరుగుతుంది. అవునమ్మా. ఏజ్ డిఫరెన్స్ ఉండదు, ఒక్కొక్క బిహేవియర్ డిఫరెంట్ గా ఉంది. అవునమ్మా. సో మనం మహాభారతం ఇవన్నీ చదవడం వల్ల మన పేరెంట్స్ నుంచే వస్తుంది, రావాలి. మన బిహేవియర్ కానీ ఏదైనా సరే మన ఫ్యామిలీలు కూడా అవతల ఫ్యామిలీకి ఇచ్చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, వాళ్ళ అమ్మ నాన్న ఎలా బిహేవ్ చేస్తారు అని చూసుకొని ఇస్తున్నప్పుడు. సో ఇప్పుడు చాలా మంది బయట చూస్తే ఇలా డిఫరెన్షియేషన్ లేకుండా అమ్మాయిని అలా చూడడం, ఇలా చూడడము, అంటే అబ్బాయిలు తప్పనే లేదు, అమ్మాయిల తప్పు కూడా అందరి తప్పు ఉంది ఇక్కడ. సో అది మన పేరెంట్స్ నుంచి రావట్లేదు.
పేరెంట్స్ కి మీరు చెప్పే ఇప్పుడున్న జనరేషన్ కి ఒకవేళ మళ్ళీ ఎవరైతే పిల్లలు మళ్ళీ వాళ్ళ అమ్మాయిలకి పిల్లలు పుట్టి అవును. ఆ జనరేషన్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ గా అని చెప్పాను ఎలా చూడాలి? అవునన్న, సజెషన్ గా అని చెప్పాను కానీ అక్కడే చెప్పాను ముందుగా రామాయణం గీత చదవమని. చదివినట్లయితే అర్థం అవుతుందమ్మా. యజ్ఞదా చరితి శ్రేష్ఠ అనే శ్లోకంలో ఏ విధంగా ఇంట్లో పెద్దవాడు ఎలా ఉండాలో చూపించగలిగి చెప్పించగలిగితే పిల్లలు బాగానే ఉంటారు. అది లేకపోవడం వల్ల ఇలా జరుగుతున్నాయి మనకి. అందుకే మీరు చదువుకునే విద్యార్థి దశ నుంచి ఈ యొక్క రామాయణ భారత గీత భాగవతాలు లేకుండా చేసేసింది ముందు ప్రభుత్వాలు. ఎప్పుడైతే మీరు చిన్నప్పటి నుంచి చదవడం మొదలు పెడతారో మీకు ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుందమ్మా. అది మిస్సింగ్. కాబట్టి ముందున్న పెద్దవాళ్ళు లేదా మీలాంటి తల్లులు, ఫ్యూచర్ కాబోయే తల్లులు గ్రంథపఠనం చేయాలమ్మా. చేసి అర్థం చేసుకుని మీరు అవలంబించినట్లయితే మీ పిల్లల ముందు వాళ్ళకి అర్థం అవుతుంది. అలాగే ఇంట్లో ఉన్న అమ్మ నాన్నను కూడా కొడుకులే కలిగి ఉంటే ఆడపిల్ల యొక్క గొప్పతనం చెప్పాలి, ఆడపిల్లలే కలిగి ఉంటే అబ్బాయి యొక్క గొప్పతనం చెప్పాలి, ఎలా మసులు కావాలో చెప్పాలి, ఒకళ్ళనొకళ్ళు ఎలా స్నేహితులుగా అర్థం చేసి చెప్పాలి. ఈ విధంగా తల్లిదండ్రుల నుంచే రావాలి సంపూర్ణమైన సంస్కారాలు. వాళ్ళకి లేకపోతే ఎక్కడి నుంచి రావుతారు? ఎవరు చెప్తారమ్మా? ఎవరికి పుట్టిన బిడ్డవరా ఎక్కెక్కి ఏడ్చామని అంటారు పెద్దలు. నా కూతురికి నేనే చెప్పాలి, మీకు మీ అమ్మా నాన్నగారు చెప్పాలి, గణేష్కి వాళ్ళ అమ్మా నాన్న చెప్పాలి. ఎవరు చెప్తారు? నేను వచ్చి మీకు చెప్తాను, నేను గణేష్ చెప్తానా? చెప్పను కదమ్మా. సో ఎవరి తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు కనటం ముఖ్యం కాదు, పిల్లల్ని పెంచే క్రమం చాలా ముఖ్యం. సమాజానికి మంచి పిల్లలు ఇవ్వాలి. పిల్లలు ఇవ్వడం ముఖ్యం కాదు, అక్కడ మంచి సమాజానికి మంచి పిల్లల్ని మనం ఏ విధంగా వాళ్ళు సమాయత్తం చేస్తామో, ఎట్లాగ వాళ్ళు పెంచుతున్నామో, ఎటువంటి సంస్కార బలాలతో పెంచుతున్నామో అది కూడా పేరెంట్స్ ఇవ్వాలి. సంస్కారం మీ టీచర్స్ ఇవ్వాలి, కాలేజీల్లో అన్ని చోట్ల ఇవ్వాలి, మీ స్నేహితుల్లో. ఎవరి గీత వాళ్ళు కొట్టుకోవాలి బంగారు తల్లి. యాజ్ ఆడపిల్లగా నీకు గీత ఉంటుంది, మగపిల్లడిగా నాకు గీత, ఆ గీత దాటకూడదు. అది అమ్మలు నాన్నలు ఇళ్లలో చెప్పాలి. తల్లిదండ్రులే బాధ్యత, మీదేం కాదు. జాతస్య ధ్రువో ముఖ్యత అని ఒక శ్లోకం ఉంది కదా, సో దాన్ని మనం ఎలా ఆచరించాలి, ఎలా తీసుకోవాలి? జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థే నత్తం సోచి తుమర్హసి అని కృష్ణుడు చెప్తాడమ్మా. అంటే పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టుక తప్పదు. అటువంటి విషయాల గురించి ఆలోచించడం అనవసరం చెప్తాడు కృష్ణుడు. అయితే మనందరికీ తెలుసు తెలియకో గీత రాకముందు, గీత వచ్చిన తర్వాత మన కంటి ముందు మన తాత ముత్తాతలు వెళ్ళిపోయారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఎక్కడో పుట్టుంటారు, ఎక్కడ పుడతారో మనకు తెలియదు. ఖచ్చితంగా పుట్టినవాడు మరణిస్తాడు విషయం అర్థమైపోయింది మనకి. ఇది చెప్పడానికి కృష్ణుడు కావాలా? మీకు భగవద్గీత కావాలా? మరి ఎందుకు చెప్పాడు స్వామి? పుట్టడానికి మరణించడానికి మధ్య ఉన్న కాలంలో మనిషిగా మీరు ఎలా ఉండాలో తెలుసుకోవడానికి చెప్పాడు ఆయన. ఓకే, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు అని. ఇవి షూర్. ఇవి ఆ పుట్టడానికి మరణించడానికి మధ్య కాలం ఉంది కదమ్మా, 60 ఏళ్ళు 80 ఏళ్ళు 50 ఏళ్ళు బతుకుతా. ఆ జీవిత కాలంలో మీరు ఎలా బ్రతకాలి అది తెలుసుకోమని అని చెప్పాడు శ్లోకాన్ని. ఓకే, అలా బతుకుతున్నాం మనం? లేదు. అప్పుడు కాలంలో అంటే 100 ఏళ్ళు ఖచ్చితంగా అనే వాళ్ళు అనుకుందాం. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు తగ్గిపోయింది. 60-70. ఒక మనిషి ఎలా బతుకుతున్నాడమ్మా? ఉదయం లేస్తున్నాడు, స్కూల్కి కాలేజీకి వెళ్తున్నాడు, అన్ని చెడ్డ పనులు చేసుకుపోతున్నాడు. మెజారిటీ పీపుల్ ఇన్ జనరలైజ్ చేస్తున్నాడమ్మా. ఎవరు ఎలా బ్రతకాలో తెలియకుండా బ్రతికేస్తున్నాం. ఇప్పుడు ఒక స్ట్రైట్ క్వశ్చన్ నీకు వేస్తానమ్మా జ్యోతి, మీరు రోజులో ఎన్ని గంటలు పనిచేస్తారు? మీకోసం ఎంతసేపు ఆలోచిస్తారు? మన కోసం మనం అంటే మన కోసం కాదు, నీ కోసం. అదే నన్ను కలపకు. నా కోసం నేను ఆలోచించా అంటే ఓన్లీ పడుకున్న టైంలో 8 గంటల్లో, అంటే 16 గంటలు పని. పిచ్చి తల్లి, 16 గంటలు పని చేసి సాధించింది ఏమిటి? కానీ అంత కష్టపడి పని చేసినా కూడా ఫలితం అనేది అంత ఎక్కువ మనకి రావట్లేదు, అవతల వాళ్ళకి వస్తుంది. మనం చేసే పనిని ఎంత కావాలనుకుంటున్నా ఫలితం, మనం సెటిల్ అయ్యేంత ఫలితం మనల్ని ఒకరు చూసే. మీ వయసు ఎంత? చాలా కాలం ఉంది, సెటిల్మెంట్ అవుతా అన్ని వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మీ అమ్మగారికి నాన్నగారికి 3 పిల్లలు అనుకుందాం. నాన్నగారికి, నీకు, మీ చెల్లికి, మీ తమ్ముడికి అమ్మ అన్నం పెడుతుంది. నాన్నగారికి పెట్టినంత ఆహారం క్వాంటిటీ నీకు పెడుతుందా? నీకు పెట్టిన క్వాంటిటీ మీ చెల్లికి పెడుతుందా? మీ చెల్లికి పెట్టిన క్వాంటిటీ మీ తమ్ముడికి పెడుతుందా?
ఎవరికి సంబంధం లేదు, ఎవరు వాళ్ళకి ఆ, ఏజ్ ని బట్టి. కదా. ఉమ్, అమ్మవారికి లక్ష్మి అష్టోత్తర శతనామాలు ఒక పదం ఉంది. ఉమ్, సర్వభూత హిత ప్రదాయై నమః అని మంత్రం ఉంది అమ్మవారికి. ఉమ్, సర్వభూతములకు ఏది మంచో అదే చేస్తుంది ఆ తల్లి. ఉమ్, మరి మీ అమ్మగారే తన భర్త కింద పెట్టి, జ్యోతి కింద పెట్టి, తర్వాత చెల్లి కింద పెట్టి, తమ్ముడి కింద పెట్టింది. కానీ అందరి మీద అమ్మకి ప్రేమ ఉంది కదా. ఉమ్, ఎవరు ఎంత తింటారో అంతే పెట్టింది అమ్మ. మరి మనందరికీ తల్లిదండ్రులకు లక్ష్మీనారాయణలు కానీ, పార్వతీ పరమేశ్వరులకి జ్యోతికి ఎంత కావాలో తెలీదా వాళ్ళకి? తెలుస్తుంది. నీకు ఇప్పుడు ఎంత కావాలో వాళ్ళకి తెలీదా? అప్పుడే ఇస్తారు. అర్థమైందమ్మా? అది తెలిసిందనుకో, జ్యోతికి 10 ఇళ్ళున్నా, నాకు 1 ఇల్లున్నా, జ్యోతి మీద నాకు ఈర్ష్య రాదు, అసూయ రాదు. ఎందుకు? జ్యోతి అర్హత 10 ఇళ్ళు, నా అర్హత 1 ఇల్లు అని నాకు అర్థం అవుతుంది. మంత్రం చదివాను కదా. అప్పుడు మీ మీద నాకు ఈర్ష్యసులు రావు కదా బంగారు తల్లి. ప్రపంచంలో ఉన్నదంతా ఏంటి? ఈర్ష్యసూలే. అందుకే మంత్రాలు చదవాలి, చదివి అందులో అర్థం తీసుకోవాలి. ఓ ఇది కదా మనకు చెప్తున్నారు. నాకు ఎంత కావాలో పరమాత్ముడు తెలుసు కాబట్టి అంతే వస్తుంది. అప్పుడు దుఃఖం రాదు. ఉన్నదానితో బ్రతకటమే జీవితం. ఉన్నదాంటిలో బ్రతకండా లేదు అని ఏడవటమే దరిద్రం. ఇప్పుడు మనుషులు ఎలా బతుకుతున్నారు? నేను ఒకటితో చెప్పింటాను ఆనందంగా. ఉన్నదానికంటే ఎక్కువ ఉండాలి అని. అంటే వాడు ఏం బ్రతుకుతున్నాడు? దరిద్రమా కాదా? దరిద్రంలో ఉన్నాడు. ఇప్పుడు ఒక గ్లాస్ బాటిల్ ఇచ్చారు, ఐఎమ్ షుడ్ బి హ్యాపీ విత్ దాట్. అయ్యో టీ ఇవ్వలేదు, నేను ఏడవకూడదు ఇక్కడ, నేను కాఫీ ఇవ్వలేదు, ఇచ్చిన మంచులు తాగు, బి హ్యాపీ విత్ దాట్. నాకు ఏది ప్రాప్తం అదే కదా వస్తుంది నా దగ్గరికి. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది నా మనసు. లేకపోతే దుఃఖం. అర్థమైందమ్మా? కాబట్టి జ్యోతి, నువ్వు 16 గంటలు కష్టపడి కానీ నీకంటూ ఒక అరగంట కేటాయించుకుని ఈ గ్రంథపఠనం చేయి నాన్న. చేస్తే చాలా అద్భుతంగా తయారవుతావు. మీకంటూ కొన్ని ఉంచుకోండి మీ కాలానికి. ఇలా కష్టపడిపోతే వివాహం తర్వాత శక్తులు ఓపెన్ ఉండదు బాడీలో, మీకు నీరసపడిపోతారు పిల్లలు. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా మనిషికి మరొక జన్మ ఉంటుంది అని మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి, మనిషి పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ కూడా ఉంటుంది, మనం మాట్లాడేటప్పుడు కూడా ఇంకొక జన్మ ఉంటుందిలే నీకు అని చెప్తూ ఉంటాం. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉందమ్మా. అయితే మీరు ఇప్పుడు చూపించండి దాని మీద ఎవిడెన్స్ అంటే సాక్ష్యాలు చూపించలేను, కానీ మరుజన్మ అయితే ఉంది. ఉదాహరణకి ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీకు బిర్యానీ చాలా ఇష్టం అనుకుందాం. హోటల్కి వెళ్ళారు, బ్రహ్మాండంగా బిర్యానీ మంచి అద్భుతమైన స్మెల్లింగ్ వస్తుంది, మంచి వాసన. వెంటనే మీరు ఒక బిర్యానీ బదులు 3 బిర్యానీ తిన్నారు, వాసన బాగుందని. లంచ్లో నైట్ పడుకున్నారు. అప్పుడు నైట్ పడుకుని మీ పొట్టలో ఎటువంటి భావనలు వస్తాయి? బాగా మసాలా తిన్నారు కదా, పొట్టంతా మంటలాగా వస్తున్నా రాదా? వస్తుందా? ఆ మంట కారణం ఉదయం తిన్న బిర్యానీయా కాదా? బిర్యానీ. అంటే ఇప్పుడు వస్తున్న ఫలితము ముందు చేసిన పని వల్ల వచ్చింది. అది ఏ పుట్టుక అనేసి చెప్పాను కాదు, కర్మ ఫలితం అలా వస్తుంది. కర్మ ఫలితం అర్థం, ముందు చేసిన పని బట్టి తర్వాత వచ్చే రిజల్ట్ వస్తుంది. ఇది కర్మ కదమ్మా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా పేరు చక్రవర్తి. నేను మా అమ్మగారి గర్భంలోంచి బయటకు వచ్చి మళ్ళా భూగర్భంలోకి వెళ్ళేదాకా చదువుకున్నాను, ఉద్యోగం చేయలేదు, పెళ్లి చేసుకున్నా పిల్లల కన్నా. అయితే మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి మీదే బ్రతికేసి నేను మరణించాను. ఓకేనా? ఇది ఒక కేసు. రెండో కేసు ఏంటి? గర్భం నుంచి బయటకు వచ్చాను, స్కూల్కి వెళ్ళాను, చదువుకున్నాను, ఉద్యోగం చేశా, పెళ్లి చేసుకున్నా, పిల్లల కన్నా మరణించి. ఇది రెండో కేసు. మూడో కేసు, పుట్టాను, చదివాను, రోజు దేవుడు దండం పెట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, పిల్లలు కానీ చని. ఇది మూడో కేసు. నాలుగో కేసు ఏంటంటే, పుట్టాను, పెరిగాను, దేవుడు దండం పెట్టినా, సంపాదించుకున్నా, పెళ్లి పిల్లలు దాన ధర్మాలు చేస్తూ పోయా, ఎవరి నుంచి ఆశించకుండా. 4 కేసులు. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగసహ అంటాడు స్వామి. నేను 4 వర్ణాలు సృజించాను, వాటి యొక్క కర్మలు బట్టి విభజింపబడ్డాయి అన్నాడు. అంటే కర్మ అంటే చేసే పని బట్టి. అవి మళ్ళా నా గుణాలు బట్టి. నాలో సత్వ రజో తమో గుణాలు ఉంటాయి. ఇప్పుడు 1 దేవతా వర్ణము, 2 మనుష్య వర్ణము, 3 జంతు వర్ణము, 4 చెట్లు చేమలు, పర్వతాలు, కొండలు, అలాంటివి. మొదటి కేసు ఉంది కదా, ఏది?
పుట్టి పెరిగి చేసుకుని తాత ముత్తాతల మీద సంపాదించిన తిండితో బ్రతికే చచ్చిపోయాను కదా. ఈ 4 కేటగిరీలు ఏ కేటగిరీకి వెళ్తా నేను? మనుష్య, దేవత, జంతువు, చెట్లు. తింటకు పోతా? ఆన్సర్ అయితే కరెక్టే. ఏబిసిడిలో బాగానే చేసి పిక్ చేసావు ఆన్సర్. ఎట్లాగా అంటే మనం మంచి ముందు చేయడం వల్ల కష్టపడి నేను కష్టపడ్డాను. తాత ముత్తాతల ఆశ మీద బతికేసా. నేనేం కష్టపడలేదు. ఒక చెట్టుకి మొక్కకి మీరు పోస్తారా? తనే తెచ్చుకుంటుందా నీరు మొక్క? మనం పోస్తున్నాం కాబట్టి. మరి నేను ఎలా బతికాను? మా తాత ముత్తాతల ఆశ మీద బతికేసా. నాకు నేనుగా కష్టపడలేదు, ఎవరి మీదో ఆధారపడి బ్రతికాను. కాబట్టి నా డెస్టినీ ప్లాంట్ కింగ్డమ్. నా డెస్టినీ ఏంటి? ప్లాంట్ కింగ్డమ్. సరే, ఒకటి పక్కన పెట్టేసి రెండో కేసు ఏంటి? పుట్టాను, పెరిగాను, జాబ్ తెచ్చుకున్నాను, పెళ్లి చేసుకున్నా, పిల్లగాని చచ్చి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తా? దేవత, మనుష్య, జంతువు. జంతువు ఆన్సర్ కరెక్ట్. ఎలాగా? ఎందుకంటే మనం పని చేసి కష్టపడి తిని దాని కిందకి పరిగెట్టడం ఉంటది కదా, అది జంతువు కిందకి. అది మనం రన్ అలా చేస్తాం. అంటే ఒక సింహం నిద్రలేచి ఆకలిస్తే వేటాడి తిని ఆడసంతో కలిసి పిల్లలు కానీ చచ్చిపోతుంది. అలాగే కదా బ్రతిగా నేను ఇప్పుడు అంతాను. సో నెక్స్ట్ టైం యానిమల్ కింగ్డమ్ తోసేసాడు. నేనే కదా డెస్టినీ చేసుకున్నా, ఆయన ఇచ్చాడా? నేనే నిర్ణయించుకున్నా. మూడో కేసు ఏంటి? నేను పుట్టాను, చేశాను, దేవుడు దండం పెట్టా, పిల్లలు కానీ చనిపోయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తా? దేవత, మనుష్యుడికి. అంటే కొద్దిగా సత్వగుణం, దేవుడు దండం పెట్టడం, రజోగుణం సంపాదించుకోవడం, తమోగుణం పడుకోవడం వచ్చేసాయి. ఇంకా చివరిది దేవతా వర్ణం. ఎవరైతే చేసి ఫోర్త్ కేసు తన దగ్గర దాన ధర్మాలు చేస్తూ పోయాడో వాడు దేవత అవుతాడు. వచ్చే జన్మ జ్యోతి మనిషిగా పుట్టాలా, జంతువుగా పుట్టాలా, చెట్టుగా పుట్టాలా, దేవతగా పుట్టాలని జ్యోతి నిర్ణయించుకుంటారు, దేవుడు నిర్ణయిస్తాడా? మనం కాదు, జ్యోతి. నువ్వు మమ్మల్ని కలిపేస్తున్నా తీసుకొచ్చి పిల్లవి. ఓకే, నేను నిర్ణయించుకుంటాను ఏ పన్నైనా సరే ఎలా ఉండాలి అంటే. గణేష్ నువ్వు నిర్ణయించుకోవాలి, దేవుడు నిర్ణయిస్తాడా? నేనంతే. మన చేతిలో ఉంటుంది ఎలా బ్రతకాలి, ఎలా పుట్టాలి మనం నిర్ణయించుకుంటాం. దేవుడు నిర్ణయించడం బంగారు తల్లి. 10వ క్లాసు పిల్లవాడు 11వ క్లాస్కి వెళ్ళాలనుకుంటేనే చదువుతాడు, తాను వెళ్ళకూడదంటే ఇక్కడ చదవాడు. మనిషి జన్మ రావాలంటే మనిషిగా బ్రతికితేనే వస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో గోల్ కూడా అంతే. మనం అది సాధించాలి అంటే మనం ఎక్కువ కష్టపడతాం, అది ఎంతవరకు సాధించాలంటే అంతవరకు మాత్రమే కష్టపడతాం. మనం ఒకటి కొనుక్కోవాలంటే అది అది ఆ వస్తువు ఎంత దాని వాల్యూ బట్టి మనం ఇక్కడ అంటే అది కూడా మనం డిసైడ్ చేసుకుంది. అంతేనమ్మా, మీ కర్మలు బట్టే. ఇప్పుడు మనం అలానే ఉన్నాం. కానీ కొంతమంది అన్ని దేవుడే పెడతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది హిందువుల నుంచి క్రిస్టియన్గా చాలా మంది మారుతున్నారు. మారే క్రమంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, అప్పుడు కాలంలో దేవుడు చనిపోయి మళ్ళీ లేచిందని చెప్పి, ఇవన్నీ వచ్చినాయని చెప్పి, దేవుడే మనకి ఇలా ఉండాలి, అలా ఉండాలి, దేవుడే నిన్ను కాపాడుతున్నాడని అలా నమ్ముతున్నారు చాలా మంది. అన్ని దేవుడే చేస్తాడు కదా అంటున్నారు. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న, స్ట్రైట్ క్వశ్చన్ వేస్తానమ్మా జ్యోతి నీకు. ఇప్పుడు మీరు చక్కగా తయారై వచ్చారు, అవునమ్మా? చక్కగా తయారై రావాలని జ్యోతి అనుకుందా, దేవుడు చెప్పాడా? నేనే అనుకున్నా. యద్భావం తద్భవతి. మీరు ఏదనుకుంటే అదే జరుగుతుంది తప్ప దేవుడు అనేవాడు ఏమి చేయడు. దేవుడు ఎవ్వరికి ఏమి చేయడమ్మా. మీకు బుద్ధి ఇచ్చాడు, కన్నిచ్చాడు, చెవి ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, నాలుగు చర్మ, అన్ని అవయవాలు ఇచ్చాడు. ఇంకేం వాళ్ళు మీకు స్వామి? దాన్ని వాడుకోవటం మీకు తెలియాలి. నేను అన్ని ఇచ్చాను కదా, ఇంకేం కావాలి? యద్భావం, మంచిగా భావించు, తద్భవతి, అది నీకు వస్తుంది అన్నాడు. అంతే. మీరు ఇంటర్మీడియట్ ఫ్యాషన్ టెక్నాలజీకి వెళ్ళారు, ఎవరి ఇంట్రెస్ట్ మీద? భగవంతుడిదా? మీదే. మీరు అనుకున్నారు ఫ్యాషన్ టెక్నాలజీకి వెళ్ళారు, ఆయన అనుకునే కెమెరామెన్ అయ్యారు, ఆయన ఇంకోటి అయ్యారు. నేను అనుకునేది అవుతాను తప్ప దేవుడు అనేది చేయడమ్మా. సో ఇంకొకటి ఏంటంటే, చాలా మంది కొంతమంది దేవుడు ఉన్నారు అంటున్నారు, కొంతమంది దేవుడు లేడు అని అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? కరెక్ట్ అమ్మా. దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న వేయటం కంటే వాడు ఎక్కడున్నాడో చూద్దాం, అది ఉంటే తెలిసిపోతుంది కదా. ఉన్నాడు పక్కన పెడదాం, ఎక్కడున్నాడో తెలుసుకుందాం మనం. ఇప్పుడు జ్యోతి కెమెరామెన్ చూడాలి, కెమెరామెన్ చూడాలంటే జ్యోతికి ఏమి ఉండాలి? కళ్ళు ఉండాలి. కరెక్ట్. ఇంకోసారి అడుగుతున్నా, ఏముండాలి?
మైండ్ పనిచేస్తుండాలి. ఇంకోసారి అడుగుతున్నా, ఒకే ప్రశ్న 3 సార్లు అమ్మాయి కన్ఫ్యూజన్ అయిపోయింది. జ్యోతికి ఏముండాలంటే చక్షువులు ఉండాలి. ఏముండాలి? చక్షు. చక్షువులు అంటే ఉమ్, కంటి వెనకాల ఒక శక్తి ఉంటుందమ్మా. ఉమ్, ఆ శక్తి మనల్ని చూడట్టుగా చేస్తుంది. ఉమ్, లేదనుకో, ఒక డెడ్ బాడీకి కళ్ళు ఉంటాయి, కానీ డెడ్ బాడీ చూడగలుగుతుందా? లేదు. కానీ జ్యోతి చూడగలుగుతుందా? ఏం చూపిస్తుంది? జ్యోతి కంటి వెనకాల ఉన్న ఒక వెలుగు ఉంది కదా, ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని దేవుడు అంటున్నాం మనం, అంతే. ఉమ్, ఓకే. జ్యోతి ఆహారం తింది, ఆహారం అరిగింది, లోపల మిషన్ పెట్టుకున్నావా నీ పొట్టలో? లేదు. సంబడి ఈస్ డైజెస్టింగ్ ఎ ఫుడ్. ఆ డైజెస్ట్ చేసిన ఎనర్జీ ఉంది కదమ్మా, ఉమ్, దాని పేరు అదే శక్తి. ఆ శక్తినే దేవుడు అన్నాం. ఉమ్, మీలో చూసుకోండి అమ్మా. అందుకే ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు, ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటారు. విన్నారా? ఇంట్రాస్పెక్ట్ కాదు, ఇంటూ రెస్పెక్ట్. ఉమ్, నీలో ఉన్నవాడిని గౌరవించు, ఎనర్జీని. ఉమ్. ఆ ఎనర్జీ ఇచ్చేది దేవుడు. అంతే కదా, దాన్ని మనం మనం యూటిలైజ్ చేసుకోవాలి. దాన్ని మనం పనులు కానీ అంతేనమ్మా. ఏదైనా సరే. దాన్ని ఓకే. విష్ణువను, కృష్ణుడను, అదను, ఇదను, ఇదను. ఉమ్, సో మనకి హిందువులుగా ఉన్న మనకి మిగతా వాళ్ళ మీద ఎటువంటి భావాలు చెడు ఉండవమ్మా మనకి. ఉమ్, వి ట్రీట్ ఎవ్రీవన్ లైక్. ఉమ్, ఎందుకంటే ఈ విషయం గ్రహించాలి. క్రీస్తు నుంచి వచ్చింది క్రైస్తవం, అవునా కదా? అవును. ప్రాఫెట్ నుంచి వచ్చింది ఇస్లాం, ఉమ్, అవునా కదా? ఉమ్, బుద్ధుడు నుంచి వచ్చింది బుద్ధిజం, ఉమ్, అవునా కదా? అవును. మరి హిందూస్ ఎక్కడి నుంచి వచ్చింది? రాముడి నుంచా? రాముడి నుంచి. అప్పుడు రామిజం అనాలిగా. క్రిస్టియానిటీ ఉమ్, లేదా ఇంకోటి చెప్పని పేరు ఉమ్, ఇస్లామిజం ఇస్లామిజం. అంటున్నారు కదా. ఉమ్, మరి హిందూజం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి రాలేదు. ఉమ్, ఇట్ ఈస్ దేర్. సనాతన ధర్మం అన్నారు. ఉమ్, సనాతనంగా ఉన్న ధర్మం, ఎవర్ లాస్టింగ్. సనాతనం అంటే ఓకే. ధర్మము. మొదటి నుంచి కూడా ఎదుటి మనిషిని ఇంకొక మనిషి ఎలా గౌరవించే బ్రతకాలి అని చెప్పేదే మన ధర్మం. ఓకే, దాన్ని సనాతనం. అంతే. ఎప్పటి నుంచి ఉంది? ఎవర్ లాస్టింగ్ కదమ్మా. ఉమ్, ఉమ్, మీ తాత ముత్తాతల నుంచి అలాగే ఉంది కదా. ఉమ్, దీన్ని ఎలా చెప్తారు మనకి? విశ్వస్యే ఆత్మే స్వరగుం శాశ్వతగుం శివ అచ్యుతం చెప్పింది. ఉమ్, అది మంత్రపుష్పంలో వస్తుంది బంగారు తల్లి, మీకు తెలీదు. అంటే విశ్వంలో ఉన్నది ఒక శబ్దము, ఉమ్, ఓం అనే శబ్దం ఉంది కదా. విశ్వం యొక్క ఆత్మ ఓం అయిందట. విశ్వస్యే ఆత్మే స్వరగుం. ఆ స్వరం ఏది? ఓంకారము. అది విశ్వం యొక్క ఆకారమైంది, ఆత్మైంది. ఉమ్, శివ అచ్యుతం. శివ అంటే శుభుడు, ఉమ్, అచ్యుతుడు అంటే కిందకి పడిపోనేవాడు అచ్యుతుడు, చుత్తము కానివాడు అచ్యుతుడు. ఇప్పుడు నేను మీతో గౌరవంగా మాట్లాడుతున్నా తల్లి, నువ్వు నన్ను గౌరవిస్తావా అగౌరవపరుస్తావా? గౌరవిస్తావు. నేను నీతో అసహ్యంగా మాట్లాడు, అప్పుడు గౌరవిస్తావా అగౌరవపరుస్తావా? అది అగౌరవపరచడం పడిపోవటం. ఓకే. మనం ఒకవేళ అలా అంటే వాళ్ళు గౌరవించకపోయినా మనం మాత్రం మనం గౌరవించాలి. కాదురా, ఎదుటివాడిని గౌరవిస్తే కదా నువ్వు నిలబడేది. నాకు ఇష్టం వచ్చి మాట్లాడతానమ్మా జ్యోతి, నువ్వు గౌరవిస్తావా? అప్పుడు నేను పడిపోయాను కిందకి. అందుకే శివ అచ్యుతం. ఎప్పుడు శుభం? నేను క్రింద పడిపోకుండా ఉన్నప్పుడు ఎదుటివాడి దగ్గర, అంటే యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ గెటింగ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్, నేను నిలబడ్డట్టే. మీరేమైనా గౌరవించడం డబ్బు అనుకుంటున్నారు. డబ్బు కాదమ్మా. ఒక మంచి మాట మాట్లాడాలి, ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి స్వభావం కలిగి ఉండాలి, ఎదుటివాడితో ప్రేమ గుణం కలిగి ఉండాలి. ఇప్పుడు వాడు గుర్తు పెట్టుకుంటాడు మన గురించి తప్పుడు మాట్లాడు. డబ్బున్న ప్రతివాడిని గౌరవించి మాట్లాడుతున్నారా? ఏమంటారా? ఇవి అదపనులు చేసి ఉంటాడు వీడు, లంచాలు బాగా తీసుకున్నాడు అంటారు. అంతేనే గౌరవిస్తున్నారా? అక్కడే మంచి చెడు రెండు ఉన్నాయి. మన ఇప్పుడు దాకా అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో డబ్బుకి ఒక వాల్యూ ఇస్తున్నారు. అదే వాల్యూ మళ్ళీ అది ఎక్కడి నుంచో సంపాదించిందిలే దానికి ఏంది అని అగౌరవం ఇస్తున్నారు. గౌరవం ఇస్తున్నారు, కొంతమంది అగౌరవం ఇస్తున్నారు. రెండు దాంట్లో. అది ఎదుటివాడి బట్టి వస్తుంది. నేనైతే ఇవ్వను. నేను డబ్బుని బట్టి వీలు ఇవ్వను. ఇప్పుడు 100% లో 99% అలానే ఉన్నారు. కరెక్ట్, అది నిజం. 99% ఎక్కడో ఇంకా కొంతమంది ఉంటారు. ఎక్కడో 100 మందిలో ఒకడు ఉండొచ్చు గాక. ఇప్పుడు జేఆర్డి టాటా ఉన్నాడు, కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఒక్క రూపాయి పెట్టుకోలేడు పైకైనా. కానీ ఆయన చేసిన మంచి పని ఇప్పటికీ మాట్లాడుతున్నారు. అది గౌరవించదగ్గ. దాన్ని చారిత్రం అందమ్మా. జ్యోతి ఎన్ని ఇల్లుకుంది, ఎన్ని కార్లు కొంది,
ఎన్ని యాంకరింగ్ షోస్ చేసింది ముఖ్యం కాదు నాకు. జ్యోతి గురించి ఎంతమంది మంచి మాట్లాడుతున్నారు అన్నదే మీ క్యారెక్టరు. అది జిఆర్డి టాటాకి అంత చారిత్ర ఉంది, రాముడికి అంత క్యారెక్టర్ ఉంది, ఇప్పటికీ మాట్లాడుతున్నాం. కృష్ణుడికి అంత క్యారెక్టర్ ఉంది. వాడి చారిత్రం, వాళ్ళు చేసిన పనులు అలాంటివి. ఆ చారిత్ర ఎస్టాబ్లిష్ చేయాలి మనం. దట్స్ కాల్డ్ క్యారెక్టర్ అమ్మా. దాన్ని తెలుగులో శీలం అంటారు. శీలం అంటే వీళ్ళు సినిమా వాళ్ళు చెప్పే శీలం కాదు, పనికి మన పదం అది. చారిత్రము. ఈ రోజు ఈ సెషన్ అయిన తర్వాత మనం వెళ్తే, మీరు నేను లేనప్పుడు గణేష్ వారు మీ గురించి ఏం మాట్లాడతారన్నదే చారిత్రము. అదే మనకి మంచి కిందికి వస్తుంది. డబ్బు కాదు, ఇంకొకటి కాదు. అవునమ్మా. ఎవరైతే మనం వెళ్ళిన తర్వాత కూడా మన మీద అదే ఏ ఒపీనియన్ వస్తుందో అదే మంచి. దట్ ఈస్ బ్రాండ్ ఇమేజ్. ఓకే, అది ఎస్టాబ్లిష్ చేస్తున్నారా? డబ్బును వాడు వస్తాడు, వాడి ముందు చేతులు కట్టుకుంటాడు, మీరు అది సారి వాడాలని వాడిని తిడతారు పెట్టి. వినలేదా మీరు? అది కాదు. మనం వెళ్ళినా మన గురించి మంచి మాట మాట్లాడితే మీ చరిత్రము, మీ చారిత్రం అంటుంది శాస్త్రం. అలా బ్రతకాలి మనిషి. మనీ కమ్స్ అండ్ గోస్ నాన్న, కమ్స్ అండ్ గోస్. కర్మ జాయతే గచ్చతే ఇది జగత్ అంటారు. జాయతే గచ్చతే ఇది జగత్తు, వచ్చిపోయేది జగత్తు. దాన్ని ఆయుష్ కింద కూడా మనం తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇవాళ పుట్టినవాడు 10 ఏళ్ళ ఉంటాడు కదా, 100 ఏళ్ళ తర్వాత వచ్చాడు పోయాడు, అదే జగత్తు. ఇవాళ చక్కగా ఉంది బిడ్డ, అందంగా 60 ఏళ్ళ తర్వాత ఉంటుందో బిడ్డ, కొంచెం ఒడిలిపోతుంది శరీరం. జాయితే గచ్చితే జగత్, అదే జరిగే పరిణామం, యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఇది శాశ్వతం అనుకుంటున్నాడు. నిజమైన సత్యం ఏంటంటేనమ్మా, ఏదో 100 ఇల్లుంటే సత్యం, 100 కార్లు ఉంటే సత్యం అనుకుంటున్నాడు కదా, అది పూర్తిగా అసత్యం. సత్యం ఏంటి? మరణము. మరణం సత్యం కదా. సత్యాన్ని అసత్యంగా అనుకుని బతికేస్తున్నాడు, అసత్యాన్ని సత్యాన్ని బ్రతికేస్తున్నాడు మానవుడు. ఈ డబ్బు బంగళా ఇవన్నీ సత్యం అనుకుంటున్నాడు, కానీ అవన్నీ పోతాయి. వీడు చనిపోడు అనుకోండి, వీడు చనిపోతాడు. బంగారు తల్లి, అసత్యాన్ని సత్యముగా అనుకుని సత్యాన్ని అసత్యంగా బతికేవాడు మానవుడు. యోగులు ఏం చేస్తారు? సత్యాన్ని సత్యంగా తెలుసుకుంటారు. మరణము తప్పదు కాబట్టి ఉన్న జన్మలో జాతసి ధ్రువో మృత్యు, ఈ ఉన్న కాలంలో మంచిగా బ్రతకాలి, నలుగురికి మంచి చేస్తూ బ్రతకాలి అని చెప్పడమే కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం. అదమ్మా. మమ్మీ, ఇప్పుడు మనం చూసుకుంటే మన పెద్దవాళ్ళు కానీ లేకపోతే మన అమ్మ వాళ్ళు కానీ, పాపం చెయ్యకురా, పాపం చేస్తే నువ్వు నరకంలోకి పోతావు, మంచి చేస్తే నువ్వు స్వర్గంలోకి పోతావు అని మాట్లాడతారు కదా. సో దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? మంచి ప్రశ్న. పాపం పుణ్యం అంటే ఏం లేదు బంగారు తల్లి, కర్మ. ఇప్పుడు మీరు యాంకరింగ్కి వచ్చారు, యాంకరింగ్లోకి వచ్చిన ప్రతి ఇలాంటి ఆర్గనైజేషన్కి ఆ బాస్తో చక్కగా మాట్లాడి యూ మేక్ వెరీ ఎమికబుల్ రిలేషన్, హార్మోనియస్, చక్కగా వాళ్ళతో సద్భావం కలిగి ఉన్నారు. సో వాళ్ళు వెన్ ఎవర్ దే నీడ్ దే విల్ కాల్ యూ కదా. సో యూ గెట్ అన్ ఆపర్చునిటీ. ద వే యూ బిహేవ్ విత్ దెమ్, ద వే యూ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. అలాంటి పొగరగా వచ్చి మాట్లాడానుకో, నీకు పిలుస్తారు రెండోసారి వీళ్ళు, అది పాపం. ఎవరైతే మనిషిగా బ్రతకకుండా ఇష్టం వచ్చిన బ్రతుకుతాడో వాడు నరకంటే వాడి కష్టాలు వస్తాయి. నరకం అంటే కష్టాలు, పుణ్యం అంటే సుఖాలు. అంతే బంగారు తల్లి. నువ్వు నలుగురితో మంచిగా ఉంటే నీకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది. నువ్వు కానీ ప్రతివాడిని చుడుతూ పోయావు అనుకో, జ్యోతిని ఎవరు పట్టించుకోరు. సో యూ హ్యావ్ ఆల్ ద డిఫికల్టీస్. అది నరకం అంటే. స్వర్గము నరకం ఇక్కడే ఉంటాయి బంగారు తల్లి. అది ముందు జన్మ బేస్ చేసుకుని వస్తాయి కొన్ని కర్మలు. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే 3 రకాల కర్మలు ఉంటాయి నాన్న. ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అంటారు. 3 కర్మలు. ఆగామి కర్మ అంటే ఇప్పుడు మీకు దాహం వేసింది, దాహం ఎలా పోతుంది? కొంచెం వాటర్ తాగితే అయిపోయింది, క్లోజ్. దాహం వేసింది, మంచులు తాగి దాహం, అది ఆగామి కర్మ. సంచిత కర్మ, మీరు ఇంటర్మీడియట్ చదవడానికి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వడానికి ఇంచుమించుగా 12 సంవత్సరాలు చదవాలి, అప్పుడే ఇంటర్మీడియట్ అయినట్టు. అది సంచిత కర్మ, ఇట్ టేక్స్ ఎక్స్ట్రా లాంగర్ టైం. ప్రారబ్ధ కర్మ, దీస్ ఆర్ టైం బేస్డ్ అమ్మా. ప్రారబ్ధ కర్మ ఏంటి? ఈ జన్మలో మనకి రాని ఫలితాలు వచ్చే జన్మ క్యారీ అవుతాయి. అది ప్రారబ్ధ. అంటే చాలా మంది నా ప్రారబ్ధం అంటే ఇలా జరిగింది అంటుంటారు.
అంటే ముందు జన్మ చేశాడు, ఉమ్, దట్ ఈస్ నాట్ గివెన్ టు హిమ్, సో దట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ నౌ. ఉమ్, అందుకే ఈ జన్మ ఉందంటే ఈ జన్మ మనిషిగా బ్రతకాలి. ఓకే. మీరు మంచిగా ఇంకోటి విషయం వచ్చింది కాబట్టి చెప్తానమ్మా, మీరు ఇంకా చాలా చిన్నపిల్ల, నాకు తెలియదు మీరు ఏం చేశారు కానీ, ఎవరికైనా బట్టలు ఇచ్చావా, దానం చేసావా? అంటే కొన్నిసార్లు చేసాము ఫుడ్ పెట్టడం అలా. ఫుడ్ పెడితే పేదరికం రాదు నీకు, ఓకే. ఏ జన్మకి పేదరికం రాదు. ఉమ్, ఎందుకు? పేదవాడు దేనికోసం ఏడుస్తాడు? తిండి కోసం. మీరు ఆల్రెడీ ఆహారం పెట్టారుగా, సో నీకు పేదరికం ఇవ్వడు స్వామి. ఉమ్, వాట్ యు గివ్ వాట్ యు గెట్. మీరు ఏది ఇచ్చారో అదే మనకు వస్తుంది. మీరు ఆహారం పెట్టారుగా, మీకు ఆహారం వస్తుంది. ఉమ్, ఒక వ్యక్తికి బట్టలు ఇచ్చారు, సో చర్మానికి వ్యాధులు ఇవ్వడు. ఉమ్, ఇది చర్మం అంటారు కదా, ఇదే చీరమ్మ. చీర అంటే మీరు కట్టేది కాదు, చీర అంటే ఉమ్, మీకు కానీ మాకు ఇదే చీర. అంటే చెరబట్టేది, ఉమ్, లోపల జీవుణ్ణి చెరబట్టేది చర్మం, ఉమ్, ఇది చీర. ఎవరైతే వస్త్రాలు దానం చేస్తారో చర్మ వ్యాధులు ఇవ్వడు తల్లి. ఓకే. దీపదానం చెప్తారు, కార్తీక మాసం వచ్చింది కదా, కార్తీక మాసం. ఉమ్. దీపదానం చేస్తే మీ కంటిలో వెలుగునిచ్చే భాగం ఏది? కళ్ళు. కంటికి ఇబ్బంది చేయడు స్వామి, దీపం ఇచ్చారు కాబట్టి. ఉమ్, ఆడవాళ్ళు పుష్పాలు ఇస్తారు ఇంటికి ఉమ్. వచ్చిన వాళ్ళకి, ఉమ్, చెవుడికి ఇబ్బంది కలిగినప్పుడు. ఉమ్, అందుకే పెద్దవాళ్ళు ఏం చేస్తారు, దానాలు చేయమంటే మీరు చెయ్యరు కాబట్టి ఉమ్, పూజలు ఇవన్నీ ఉపచారాలు చేయిస్తారన్నమాట. భగవంతుడు ధూపం పెట్టు, దీపం పెట్టు, పుష్పాలు పెట్టు, నైవేద్యం పెట్టు, బట్టలు పెట్టు అంటుంటారు. ఉమ్, చేయమంటే ఎవరు చేయరు కదా. మీరు అవును. ఈ విధంగా పెట్టేసి దీంట్లో చూసేశారు. ఓకే. అలాగన్నా చేస్తారని ఉహు. అదమ్మ రహస్యం. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దేవుణ్ణి ఇలా పోలుస్తాం కదా, అసలు లక్ష్మీదేవి అంటే ఏంటి? చాలా మంది లక్ష్మీదేవి ఉంటే మన ఇంట్లో డబ్బు ఉంటది, అది ఉంటదని మాట్లాడతారు కదా. అసలు లక్ష్మీదేవి అంటే ఎవరు? జయ శ్రీమన్నారాయణ. చాలా మంచి ప్రశ్న అమ్మ జ్యోతి. లక్ష్మీదేవి అంటే మన ఇంటిలో ఉన్న పటంలో కూర్చున్న లక్ష్మీ తల్లి ఇలా పెట్టి కూర్చుని ఏనుగుంటే డబ్బులు రాలుతాయి కదా, ఆవిడ లక్ష్మి కాదు. ఓకే. ఇప్పుడు నీకు స్కూటీ ఉందా, కారు ఉందా, ఏముంది బంగారు తల్లి? కారు. కారు ఉంది, సూపర్. జ్యోతి కారు ఎలా కొనుక్కుంది? డబ్బులు పెట్టి. డబ్బులు ఎలా వచ్చాయి? కష్టపడి. ఎలా కష్టపడ్డావు? పని చేసి. ఏం పని చేసావు? షూటింగ్. ఆ పని ఎలా చేసావు? అవతల వాళ్ళు మనకి ఇస్తే ఆ పని మనం చేసి. ఆ పని ఎలా చేసావు బంగారు తల్లి? షూటింగ్ చేసి. షూటింగ్ ఎలా చేసావు తల్లి? ఇప్పుడు నన్ను యాంకరింగ్, నన్ను చేసిన ఇంటర్వ్యూ చేస్తున్నా, ఎలా చేస్తున్నావు? అంటే ఒక రెడీ అయ్యి వచ్చి వాళ్ళకి కనుక్కొని వాళ్ళ గురించి మనం స్టార్ట్ చేస్తాం. ఎలాగా? నోట్ తో. నోటి ద్వారా మాట్లాడుతున్నావు. మాట్లాడితే ముందు నీకు అనిపించాలా వద్దా? అనిపించాలి. అప్పుడే ఉండాలి నీకు. ముందు అసలు ఎలా అడగాలి? నువ్వు మాట్లాడుతున్నావు, నేను నీకు కనిపించాలా వద్దా? మనిషిని కనిపించాలి. కనిపించాలంటే నీకేం ఉండాలి? మెమరీ పవర్, కళ్ళు ఉండాలి. కళ్ళు ఉండాలి. నేను మాట్లాడిన మాట వినిపించాలా వద్దా? వినిపించాలి. అంటే ఏముండాలి? చెవులు ఉండాలి. అది అవునా? తర్వాత ఇక్కడ ఫ్రాగ్రెన్స్, మంచి సువాసన ఉంది, అది తెలియాలి మీకు. ఏముండాలి మీకు? ముక్కు ఉండాలి. ముక్కు ఉండాలి. కుర్చీలో కూర్చున్నారు, గట్టిగా ఉందా మెత్తగా ఉందా ఎలా తెలుస్తుంది? చర్మం బట్టి. ఇవి లక్ష్మి. మీకున్న కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా, చేతుల ద్వారా తగినంత శ్రమ చేసి ధనాన్ని సమకూర్చుకుని కారు కొన్నారు. ఇది లక్ష్మి. ఇవి లేని వాడికి లక్ష్మి ఎక్కడ చూస్తున్నామ్మా? అంటే మీకు పరమాత్మ కంటిని, ముక్కుని, చెవిని, నోటిని, చర్మాన్ని సరిగ్గా వాడుకున్నట్లయితే లక్ష్మి ఎప్పుడు ఉంటుంది. ఓకే. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్తారు పెద్దలు. ఇవే మీ సంపదలు, మీ సర్వ సంపదలు ఇవే, ఇంద్రియాలే. చక్రవర్తి అనే పిలువబడే నాకు ఈ శరీరంలో ఈ భాగం లేదనుకో, ఈ భాగం ఉందని ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. ఈ భాగంలో ఇవి లేవనికి ఉపయోగం ఏంటి? ఇప్పుడు నా సంపదలేవి? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం. ఇంత పెద్ద బాడీ, ఇంత బాడీ మనం చూస్తుందంటే మనకు ఉంది అని తెలియాలంటే కళ్ళు,
ఇది లక్ష్మి. వీటిని కాపాడుకున్నవాడు లక్ష్మీ పుత్రుడు. కళ్ళద్దాలు ఉన్నాయనుకో, కళ్ళ దృష్టి, ఆ లక్ష్మి. చెవులు వినపట్లేదు, ఆ లక్ష్మి. ముక్కు పనిచేయట్ల కోవిడ్ టైంలో, ఆ లక్ష్మి. నాలుగు తిన్న రుచి లేదు, ఆ లక్ష్మి. చర్మం ముద్దుబారిపోయింది, ఆ లక్ష్మి. లక్ష్మి లేదని అర్థం, పనిచేయడం అర్థం ఇంద్రియాలు. అయిపోయిందా కదా. తల్లిని గౌరవిస్తారు, భార్యని ప్రేమిస్తారు, ఇంట్లో ఉన్న పని మనిషిని కూడా గౌరవంగా చూస్తాడు, ప్రతి స్త్రీని చూస్తాడు గౌరవంగా. ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుందమ్మా. అంటే ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నట్టే కదా. నాకు మిమ్మల్ని చూశాను, నాకు వికారాలు కలగలేదు అంటే నా ఇంద్రియాలు బాగున్నట్టే కదా. లక్ష్మి నా దగ్గరే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మామూలుగా మనము పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రం కూడా చదువుతాం కదా. సో దాని వల్ల ఉపయోగాలు ఏంటి? చాలా అసలు అద్భుతమైన ప్రశ్న అమ్మా. గాయత్రి ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న ఫస్ట్. సాధారణంగా గాయత్రిని బ్రాహ్మణులుగా ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు చేయరు. అయితే మనకి సుందరాకాండ తెలిసిందనుకో, రామాయణంలో విషయం తెలుస్తుంది. హనుమంతుల వారు సముద్ర లంఘనం చేసినప్పుడు ముందు మైనాకుడు వస్తాడు, ఒక పర్వతం, తర్వాత సురస ఒక రాక్షసి, తర్వాత సింహిక ఒక చేపాకంలో ఒక అసుర వస్తుంది. వీటన్నిటిని దాటుకుని వెళ్తారు స్వామివారు, మళ్ళా వెనక్కి వస్తారు. వచ్చినప్పుడు ఒడ్డున ఉన్న వానరులు అడుగుతారు, హనుమ నువ్వు ఏ విధంగా ఈ ఆటంకాలు దాటుకుని వెళ్ళావు అని అడిగారు. అంటే బుద్ధి దియో యోన ప్రచోదయాత్ అంటాడు, నా బుద్ధి ఆ విధంగా ప్రచోదనం చెందింది అంటాడు. ఇప్పుడు జ్యోతికి టీవీ 9లో టీవీ 5లో ఒకేసారి నెలకి 5 లక్షల జీతం ఆఫర్ చేశారు. ఇప్పుడు జ్యోతి ఏం తీసుకుంటుంది? ఏది పెద్ద ఛానల్ ఏది మంచిగా రీచ్ ఉందో అది చూసి తీసుకుంటా. ఒకళ్ళు చూసేసి వెళ్ళారు, కానీ వాడు నెక్స్ట్ మంత్ పంపించారు ఇంటికి, నాకు వద్దని. అప్పుడేం చేస్తావు? అప్పుడు వేరే ఛానల్ కదా. బంగారు తల్లి, చాలా ప్రాక్టికల్ గా మాట్లాడావు. ఎవరైతే గాయత్రి అనుసంధానం చేస్తారో వారికి అమ్మవారు చెప్తారు, ఎలా చెప్తారని చెప్తాను చూడు. రాత్రి వెళ్ళిపోతూ ఉదయం ఒక సంధ్య, ఉదయం వెళ్ళిపోతూ మధ్యాహ్నం ఒక సంధ్య, మధ్యాహ్నం వెళ్ళిపోతూ సాయంత్రం ఒక సంధ్య. 3 సంధ్యలు నాన్న. అంటే అర్థం ఏంటి? 2 సంధ్యలు ఉన్నాయి, కొద్దిగా రాత్రి కొద్దిగా పగలు, కొద్దిగా ఉదయం కొద్దిగా మధ్యాహ్నం, కొద్దిగా మధ్యాహ్నం కొద్దిగా, 2 విషయాలు ఉన్నాయి కదా. 2 విషయాలు ఉన్నప్పుడు ఏ విషయం మనం చెయ్యాలో తెలియనప్పుడు ఎవరైతే గాయత్రిని ఉపాసన చేస్తారో లోపల ఉన్న బుద్ధి ప్రచోదం చేస్తుంది. దట్ విల్ ఇండికేట్ యు గో ఫర్ దిస్, గో ఫర్ నాట్ దిస్ అని చెప్తుంది అన్నమాట. అందుచేత గాయత్రి చేయాలి. అర్థమైందమ్మా. 2 సంక్లిష్ట పరిస్థితుల్లో ఏ స్థితికి వెళ్ళాలి, ఏది చూస్ చేయాలి తెలియనప్పుడు ఆల్వేస్ డౌట్ఫుల్ కదా. అమ్మ టీవీ 5కి వెళ్ళాలా, టీవీ ఫ్రెండ్స్ మాట్లాడతారు. అలా కాకుండా మీరే గాయత్రి అనుసంధానం చేసినట్టు లోపల నుంచి మీకే చెప్తా ఒక విషయం వస్తుంది, గో టు టీవీ 5 ఆర్ గో టు టీవీ అని చెప్తుంది. దట్ విల్ బి పర్మనెంట్. అదే చెప్తారు హనుమంతుల వారు. మైనాకుడు వచ్చినప్పుడు ఆ పర్వతం మీద యుద్ధం చేయాలా లేదా సీతమ్మని వెతకాలా, 2 పనులు వచ్చేలేదా? అంటే మైనాకుడిని ఫ్రెండ్ గా కలిపాడు. సోర్స్ వచ్చింది, నాతో యుద్ధం చేయమంది. యుద్ధం చేయాలా సీతమ్మని వెతకాలా, మళ్ళీ 2 పనులు. వెంటనే తెలివిగా దాని నోట్లోంచి వచ్చేసి చెవులోంచి. సింహిక వచ్చింది, నేను నీడ బట్టి మింగబోయింది. సీతను చూడాలి, మింగేస్తుంది, కాబట్టి దాన్ని చంపాడు. ఏ టైంకి ఏది చేయాలో అది చేస్తుంది గాయత్రి మాత. గాయత్రి అందరూ చేయాలమ్మా. నేను ముందే బ్రాహ్మణుని చెప్పాను, ఎవ్రీవన్ ఇస్ అ బ్రాహ్మణ్. మంచి మాట్లాడే ప్రతివాడు బ్రాహ్మణుడే. మంత్రాలు అందరికీ సంబంధించినవే. మననః త్రాయతి ఇది మంత్రః అని చెప్పిందమ్మా. ఇప్పుడు మంత్రం ఎలా అవుతుందంటే జ్యోతి 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 అని నామాన్ని ఎవరైనా అదే మంత్రం అయిపోతుంది తల్లి. జ్యోత ఏ నమః అవుతుందన్నమాట. మీ పేరు జ్యోతి కదా, దాని మంత్రం జ్యోత ఏ నమః అవుతుందన్నమాట. చాలా మంది శివకేశవులకి మా శివుడు గొప్ప, విష్ణు గొప్ప కొట్టుకుంటుంటారు కదా, విన్నారా? హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. హరిని మంత్రం చేస్తే ఓం హర ఏ నమః, హరుడైపోతారు ఆయన. హరి హర అవుతారు ఆయన. అంటే ఇప్పుడు మీకు చూపిస్తా శివుడి కేసుని, మీలో చూపించిన వద్దా? చూపించాను. ఇప్పుడు నీ వయసు ఎంత? 24. 23 జ్యోతిని చూపించు నాకు. చూపించలేం కదా. చూపించగలవు. నీ వయసు ఎంత నాన్న గణేష్? 26 గణేష్ చూపించలేవా? 23 జ్యోతి 24 జ్యోతిలో కలిసిపోయింది.
ఓకే. 23 జ్యోతి 24లో కలిసిపోయింది కాబట్టి 24 జ్యోతి కనిపిస్తుంది నాకు. హ్మ్. వేర్ ఇస్ 23 జ్యోతి? షీఈస్ ఇన్సైడ్ ఆఫ్ 24 జ్యోతి. ఓకే. ఆ కలిసిపోవటమే శివుడు, హ్మ్. ఉండటమే విష్ణువు. ఓకే. 23 జ్యోతి శివుడు కలిసిపోయాడు, లయం మోక్షం. దేంట్లోకి 24లోకి విష్ణువు స్థితికారకుడు. హ్మ్. సో ఓకే. మీలో ఉన్నాడు కదా శివకేశులు బంగారు తల్లి. సో అలా చూడాలి అంతేగాని హ్మ్. శివుడు అంటే అది విష్ణు కొట్టుకోకూడదు. హ్మ్. ఫర్ నో రీజన్. ఎందుకు? అందుకే చివరికి ఏమవుతుంది, హ్మ్. చివరికి మోక్షం లయం అయిపోతాం. హ్మ్. ఒక ఎండ్ దశలో వెళ్ళిపోవడమే, ఇంక వాడు వచ్చేది దేనికి, హ్మ్. అక్కడ శివ సాన్నిధ్యం అంటారు. హ్మ్. మీరు ఉన్నంతకాలం శివకేశులు నడుస్తుంటారు రాత్రి పగల్లాగా. ఇప్పుడు ఏంటి, పగలా రాత్రా? పగలు. రాత్రి అదే ఎక్కడ మధ్య. పోయింది? ఇంకా రాలే. పగలు రాత్రిలో కలిసి, రాత్రి పగల్లో కలిసిపోయింది. హ్మ్. రాత్రి వస్తే పగలు రాత్రిలో కలిసిపోతుంది. హ్మ్. ఒక దాంట్లో ఒక మమేకం అయిపోతాయి బంగారు తల్లి. అదే శివకేశవులు అంటే. ఇప్పుడు రామాయణంలో మనకి ఒకటి ఉంది, సీతని బంగారు జింక ఆ, మంచి చేసిందా చెడు చేసిందా అని అనే దానికి మీరేం చెప్తారు? ఓకే అమ్మా, అది కూడా చాలా మంచి ప్రశ్న అమ్మా జ్యోతి. ఉమ్. నీ ప్రశ్న ఏంటంటే, రామాయణంలో ఉమ్. అరణ్యకాండలో బంగారు జింక. రామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణ స్వామి చిత్రకూట పర్వతం మీద పర్ణశాల ఉన్నప్పుడు ఒక బంగారు జింక వచ్చి నిలబడ్డప్పుడు ఆ బంగారు జింక సీతమ్మకి ఆనందం కలిగజేసిందా, మంచి చేసిందా అని మీ ప్రశ్న. అవును. హిరణ్మయీం ఉమ్. అంటే అర్థం ఏంటంటే, హితము రమ్యమైనది, హితమైనది రమ్యమైనది. హితం అంటే మంచి, రమ్యం అంటే ఆనందం ఇచ్చేది. ఉమ్. బంగారు జింక వచ్చినప్పుడు సీతమ్మ తల్లి రాముడిని వెనకాల పంపించింది. ఉమ్. పంపించగానే వాడు రాక్షసు కాబట్టి హా సీత హా లక్ష్మణ మరణించినప్పుడు, లక్ష్మణ స్వామి వెనకాల అన్నగారిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు రావణాసురుడు వచ్చి సీతమ్మని ఎత్తుకెళ్ళిపోయాడు. ఉమ్. అంతే కదా? అంటే జింక రావడం బట్టే కదా సీతమ్మ రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అవును. జింకను చూడగానే అమ్మకి ఆనందం కలిగింది, ఉమ్. కానీ అమ్మకి మంచి చేసిందా? లేదు, రాముడి నుంచి దూరం అయిపోయింది కదా. ఉమ్. అంటే ఎలా చూడాలి, ఇప్పుడు జ్యోతికి మంచి జీతం వస్తుందని ఒక 5 కోట్లది ఇల్లు కొంది, పెళ్లి చేసుకుంది, 5 కోట్లది ఇల్లు కొంది. వాళ్ళ ఆయనకో 2 లక్షలు, తనకో 2 లక్షలు, 4 లక్షలు ఈఎంఐలు కట్టాలి కదా. ఈఎంఐలు కట్టంటే జ్యోతి 16 గంటలు, వాళ్ళ ఆయన 16 గంటలు బంద్ చేయాల్సిందే ఉమ్. రోజుకి. కనీసం కూర్చుని ఇద్దరు కాఫీ తాగే భాగ్యం లేదు వాళ్ళకి, ఉమ్. కనీసం మాట్లాడిన భాగ్యం లేదు. కష్టపడుతుండాలి, ఈమెయిల్ కొడుతుండాలి. మరి 5 కోట్ల ఇల్లు మీకు ఆనందాన్ని ఇచ్చిందా, మీకు మంచి చేసిందా? కష్టంగా ఇచ్చింది కదా. ఆనందం కలిగింది, మంచి చేయలేమి. మంచి చేయలేదు. ఉమ్. కాబట్టి ఏదన్నా ఒక వస్తువు చూసినప్పుడు, మనం అది కొనాలనుకున్నప్పుడు అది మనకు ఆనందాన్ని ఇస్తుందా, మంచి చేస్తుందా అని ఆలోచించుకోవాలి. ఉమ్. మంచి చేసిందా అని కొనాలి. మంచి చేస్తే ఆనందం అక్కడే ఉంటుంది. ఉమ్. ఆనందం ఒక్కటే ఇస్తే మంచి చేయదు. ఇంకా మీకు అర్థం అవ్వాలి యాంకరింగ్ కాబట్టి ఈ పిల్లలకి చక్కగా వీళ్ళు అంతా ఎంతో మేకప్ వేస్తారు, హెయిర్ స్ప్రేలు కొడతారు, అవి కొట్టొస్తారు. 40 ఏళ్ళు రాగానే జ్యోతి తన మొహం తనే చూసుకోలేదు, మొహంతో పాడైపోయి ఉంటుంది. మేకప్ వేసి చర్మ పాడైపోతుంది. బిడ్డకి అది మంచి చేసింది, ఆనందాన్ని ఇచ్చిందా, మంచి చేసిందా నీకు మేకప్? ఇప్పుడు ప్రజెంట్ ఆనందం ఇచ్చింది అంతే, కానీ డౌన్ ద లైన్ ఏం చేసింది, నీకు చెడ్డ చేసింది, నీ చర్మ నీవైన సౌందర్యం తీసేసింది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు 2 ప్రశ్న, ఇది ఆనందం కలిగేస్తుందా, మంచి చేస్తుందా? మంచి చేసింది ఎప్పుడు ఆనందం ఇస్తుంది, ఆనందం చేసేది మంచి ఇస్తుందని గ్యారెంటీ లేదు. ఉదాహరణ సీతమ్మ వారి జింక. ఇవి తెలుసుకున్నట్లయితే మన రామాయణం ఎందుకు చదవాలో అర్థం అవుతుంది. ఆ విధంగా మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, మన ఆలోచన ఎలా మార్చుకోవాలనే విషయం అర్థమవుతుందమ్మా జ్యోతి. అంటే మీకు చెప్తున్నాను కానీ మీకంటే కాదు, చాలా మంది తెలుసుకోవాలి. అందుచేత రామాయణం చదవాలి, భారతం చదవాలి. వ్యక్తి కాదు విషయం ముఖ్యమని భారతం చెప్పింది. రామాయణంలో ఆనందం కాదు మంచి తెలుసుకోవాలి, మంచి చేసుకోవాలని చెప్తుంది. భగవద్గీతకు వచ్చేసరికి మనం ఎలా ఉండాలి, మన పని మనం ఎలా చేసుకెళ్ళాలి, ఎటువంటి వ్యక్తులు కలవాలి, ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి, ఎటువంటి పనులు చేయాలి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పేది గీత. అందుకే మన యొక్క జీవితంలో 2 ధర్మాలు ఉంటాయమ్మా.
2 గ్రంథాలు, రామాయణం, భగవద్గీత. రామాయణంలో ఆది హృదయం ఇస్తారు అగస్త్య మహర్షుల వారు. రామచంద్రుడు రావణాసుడు యుద్ధం చేసిన తర్వాత బాగా అలసిపోతాడు. అలసిపోయినప్పుడు ఆది హృదయాన్ని చేయమన్నాడు. భగవద్గీతలో అర్జునుడు యుద్ధభూమికి వచ్చి మనసు బాగా బలహీనపడింది. అప్పుడు భగవద్గీత ఇచ్చాడు కృష్ణ పరమాత్ముడు. జ్యోతి అనే మీకు శరీరం ఎప్పుడైనా అలసిపోతుందా లేదా? అలసిపోతుంది. జ్యోతి అనే మీకు మనసు ఎప్పుడన్నా కొంచెం బాధ కలుగుతుందా లేదా? కలుగుతుంది. సో మీకు మనసు ఉంది, శరీరం ఉంది కాబట్టి మీరు ఏంటి చదవాలి? ఆది హృదయం చదవాలి, భగవద్గీత చదవాలి. ఆది హృదయం చదివితే శరీరాన్ని అలసట తీసివేసి శరీరాన్ని శక్తినిస్తాడు. భగవద్గీత చదివితే బాధ తీసి ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రతి హిందువు 2 చదవాలి, ఆది హృదయం, భగవద్గీత. మొత్తం చదవక్కర్లేదు. ఆది హృదయం చదివితే 2.5 నిమిషాలు తీసుకుంటుంది. భగవద్గీత రోజు 1 శ్లోకం చదవండి. ముందు చదవడం ప్రారంభించండి. మీకు దుఃఖము రాదు, శరీరం అలసిపోదు. అందుచేత రామాయణ భారతాలు ఎలా చెప్తారంటే, రామాయణం వాల్మీకి మన కుడికన్ను సూర్యవంశం, భారతం ఎడకన్ను అంటే వ్యాసుడు చంద్రవంశం. సో కుడికన్ను ఎడకన్ను ఉన్నాయి కాబట్టి ఇది రామాయణం, ఇది భారతం, ఇది వాల్మీకి, ఇది వ్యాసుడు, ఇది ఆది హృదయం, ఇది భగవద్గీత. 2 చదవని చెప్పింది మధ్యవాడు. సో ఇప్పుడు దేవుడు మనల్ని పుట్టించినప్పుడే కొంతమంది రిచ్గా, కొంతమంది పూర్గా ఇలా పుట్టిస్తారు కదా. సో ఆ డిఫరెన్షియేషన్ ఎందుకు దేవుడే ఇచ్చారు అని అందరూ మాట్లాడతారు. దానికి మీరేం చెప్తారు? జై శ్రీమన్నారాయణ. మా జ్యోతి క్వశ్చన్ అయితే చాలా మంచిది, జవాబు కూడా చాలా చిన్నది. మీకు ముఖేష్ అంబానీ ఉన్నాడు కదా. ముఖేష్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, ఆయన ఎప్పుడు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాడట, 5 గంటలకు లేస్తాడట. ఓకేనా? నేను అనే పిలువబడే చక్రవర్తి రోజు 8 గంటలకు ఉదయం లేస్తాను. అంబానీకి రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి, నాకు ఎన్ని గంటలు ఉన్నాయి? ఆయనకి 19 గంటలు. 5 గంటలు లేచాడు కదా, 19 గంటలు. నాకు 16 గంటలు. అంతే కదా. 8 + 16 24, 5 + 19 24. ఆయనకి ఎక్స్ట్రా 3 గంటలు 4 గంటలు ఉన్న రోజు కదా. రోజుకి 4 గంటలు చెప్పను, నెలకి ఎన్ని గంటలు? 120 గంటలు. సంవత్సరానికి 12 144, 1440 గంటలకు వచ్చాయి ఆయనకి. ఆయనకి నాకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం ఆయనకు ఉంది. నాకేమో నా కాలం తక్కువ కదా కేటాయించుకుంటున్నాను, లేటుగా లేచాను. సో ఐఎమ్ లూజింగ్ మై టైం, హీఈస్ గెయినింగ్ హిస్ టైం. టైమే కదా మనీ, టైమ్ ఈజ్ మనీ కదా. సో ఆయన రిచ్ అవుతున్నాడు. అయితే ధనిక పేద అని ప్రశ్న, దేవుడు ఉంటే ఎందుకు ప్రజల్ని ధనికులుగా పేదలుగా పుట్టించాడని మీ ప్రశ్న. ఎవరు వారికి ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు ధనికుడు అవుతాడు. ఎవడైతే వాడుకున్న 24 గంటల కాలాన్ని సద్వినియోగపరచు వాడు పేదవాడు అవుతాడు. ఉదాహరణకి నేను 8 గంటల కష్టపడుతున్నాను, ₹1,00,000 జీతం వస్తాయి. జ్యోతి 16 గంటలు కష్టపడింది ఇదే జాబ్కి, అమ్మాయికి ఎంత వస్తాయి? 2 లక్షలు వస్తాయి. మీతో పోలిస్తే నేను పేదవాడిని, మీరు ధనికులు. ఎందుకు? మీరు నాకంటే ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తున్నారు, నేను మీకంటే తక్కువ టైం వర్క్ చేస్తున్నా. సో నా అర్హత ఇంత, మీ అర్హత అంత. పరమాత్మ ఎవ్వరికి ఎక్కువ తక్కువ చేయడమా, మీరు చేసే కర్మలు బట్టి, మీరు కాలాన్ని ఎలా ఉపయోగిస్తారని బట్టి మీరు ధనిక పేద డిసైడ్ అవుతుంది తప్ప పరమాత్మకి ఏమీ సంబంధం లేదు. పరమాత్మకి జ్యోతి అంటే ఇష్టం లేకపోవడం, నేనంటే ఇష్టం ఉండడం ఏ ఉండదు. ప్రియుడు అప్రియుడు ఎవరు లేడని చెప్తాడు. మీరు ఎంత కష్టపడితే అంతే ఫలితం. సో యాజ్ యు రీప్ అంటారు. మీరు ఎంత పిండి గుద్దు రొట్టె కదమ్మా. డబ్బు ఉందానికి ఎక్కువ BMW కారు కొంటావు, డబ్బు తక్కువ టొయోటా కామరీ కొంటాడు. మీ అర్హత బట్టే వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా తల్లి ఎలాగైతే భర్తకి పిల్లలకి తగినంత పెడుతుందో అలా పరమాత్మ ఇస్తాడు. ఒక బిలియనీర్ ఉన్నాడు అనుకోమ్మా, 100 కోటీశ్వరుడికి కోటి ₹1,00,000 బతకగలడా? పోనీ లక్షాధికారికి ₹1,000 బతకగలడా? పోనీ ₹1,000 అంటే ₹1,00,00,000 బతకగలడా? ఎవరికి ఎంత ఇవ్వాలి అంత ఇస్తుంది అమ్మవారు. మీకు ఎక్సెస్ ఇచ్చినా మీరు మేనేజ్ చేయలేరు, మీరు మేనేజ్ చేయగలిగేదానికి తక్కువ ఇచ్చినా మీరు మేనేజ్ చేయలేరు. కాబట్టి ఎవరికి ఎంత కావాలో అంత ఇస్తారు. పరమాత్మకి అందరూ సమానమైన అన్న, అందరికీ అన్ని అవయవాలు ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు. మనం వాడుకోవడం మనకు తెలియాలి. నేను మిస్యూజ్ చేస్తే నేను పేదవాడి మిగిలిపోతా, బాగా యూజ్ చేస్తే గొప్పవాడిగా అవుతాను.
ఒక తరగతిలో 25 మంది పిల్లలుంటే ఒకళ్ళిద్దరు బాగా చదువుతారు, మిగతా వాళ్ళు చదవరు కదా. అందరికి అదే టీచరు, అదే స్కూల్, అదే క్లాస్, అదే ఇంద్రియాలు. మరి ఎందుకు ఇలా అవుతున్నారు? మీ శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయితేంద్రియ అంటాడు కృష్ణ పరమాత్ముడు. ఎవరైతే శ్రద్ధ పెడతాడో వాడి జ్ఞానం కలుగుతుందని చెప్తాడు. అందుకే పెద్దవాళ్ళు మనసు పెట్టి పని చేయరా, పని అందంగా ఉంటుంది చెప్తారమ్మా. జ్యోతి చాలా చిన్నది, ఇంకా చాలా మాట్లాడచ్చు. తర్వాత స్వామివారు అనుగ్రహిస్తే మళ్ళా 24/7 బిఎస్ గారో ఎవరో వారికి టైం దొరికితే, పరమాత్మ నాకు సమయాన్ని కేటాయించగలిగితే, అప్పుడు ఈ తల్లి మనకి అందుబాటులో ఉంటే ఇంకొన్ని విషయాలు మాట్లాడుతుంది. తప్పకుండా ఏమ్మా? చాలా జై విషయాలు శ్రీమన్నారాయణ. మాకు నేర్పించారు. చాలా మంది ఇంకా అంటే ఎలా ఉండాలి ఏంటి కూడా చాలా మందికి తెలియట్లేదు ఈ జనరేషన్ కి. అలాంటి వాళ్ళకి కూడా మీరు చాలా మంచిగా చెప్పారు. ఎలా ఉండాలో, ఎలా ముందు జనరేషన్ కూడా ఎలా ఉండాలో కూడా మీరు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని మాకు జై ఇచ్చినందుకు. శ్రీమన్ జై బంగారు తల్లి. శ్రీమన్. సో చూసారు కదా ఈరోజు మన ఇంటర్వ్యూ ఎంత చక్కగా అయింది. మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మీరు కూడా నేర్చుకోవాలని చెప్పి స్వామి గారు అయితే మనతో చెప్పారు. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. సో అందరికీ బాయ్.